ఫ్రెషర్స్ జాబ్స్ నోటిఫికేషన్స్ పడుతున్నాయి. చూసారండి ఎవరైనా ఏమైనా? ఎనీవన్? చూడలేదండి. ఫ్రెషర్ నోటిఫికేషన్స్ చాలా గట్టిగా పడుతున్నాయి. ఫ్రెషర్ అవిని మీకు నార్మల్గా చూపిస్తాను. ఫ్రెషర్ నోటిఫికేషన్స్ దేని మీద అండి? క్లౌడ్ మీద అంటే ఇప్పుడు మనం చేస్తున్న డొమైన్ మీద అవును. లేకపోతే ఓకే. ఎగ్జాంపుల్గా నేను సేవ్ చేసి ఉంచాను. లింక్డ్ఇన్ అకౌంట్ ఒకటి ఉంటే చూసారు కదా, డెవాప్స్ హైరింగ్ ఇది ఫ్రెషర్ రోల్. ఈ డౌన్లోడ్ అవట్లేదు మనకి. కావాలి క్వాలిఫికేషన్స్ అంటే దీనికి ఎప్పుడండి అప్లై చేయొచ్చు? ఎప్పుడైనా అప్లై చేయొచ్చు మనకి. అంటే వాళ్ళకి మెయిల్ చేయాలి. ఫ్రెషర్ అని కదా, ఇప్పుడు నార్మల్గా మెయిల్ చేశారనుకో, దీనికి కావాల్సిన ఎగ్జాంపుల్ చెప్తాను. వీళ్ళకి ఏంటి అంటే డిజైన్, ఇంప్లిమెంట్, మెయింటైన్, చేసి అంటే జెన్కిన్స్ కంపల్సరీగా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ యూజింగ్ గిట్ హబ్ యాక్షన్స్ ఆర్ జెన్కిన్స్, క్యూబర్నెటీస్, హెలిమ్, ఇవన్నీ మీకు జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు. హెలిమ్, ఆర్గో సిటీ చాలా డీప్ డైవ్ అన్నమాట. హెలిమ్ అనేది లెవెల్ 3 లెవెల్లో వర్క్ చేస్తారు. లెవెల్ 2, లెవెల్ 1 వర్క్ చేయరు. జస్ట్ మీకు నాలెడ్జ్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మీకు టాస్క్లు ఇస్తారు. మీరు చేయకపోయినా సీనియర్స్ చేస్తారు, బట్ గైడ్ చేస్తారు మీకు అవి. ఓకేనా? నెక్స్ట్ డిప్లాయ్ మేనేజ్ క్యూబర్నెటీస్ క్లస్టర్ బై యూజింగ్ అంటే ఏడబ్ల్యూఎస్లో ఈకేఎస్ క్లస్టర్ ఎలా అయితే ఉందో మేనేజ్. జస్ట్ మామూలు మీకు నేను రీసెంట్గా చూశాను, అది చెప్దామని మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇలాగా దీని క్వాలిఫికేషన్ వస్తాయండి. ఈ ఇయర్ ఎండ్ వరకు ఇలా వస్తూ ఉంటాయా? ఇయర్ ఎండ్ కాదు మనకి. అంటే మీకు ఎలా చెప్పాలి, డెవాప్స్ కంపల్సరీగా జాబ్స్ ఉంటాయండి, ఉండవు అంటే. కాకపోతే స్కిల్ ఈజ్ మోర్ మ్యాండేటరీ ఇంపార్టెంట్. స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని మీరు వర్క్ చేస్తే ఓకే. కొంతమంది చూసే ఉంటారు ఫ్రెషర్ జాబ్స్ లేవు అని అంటున్నారు. లేకపోవడం అంటే ఏం లేదు, చాలా వరకు ఉంటాయి. మీకు ఇంకా క్లియర్గా చూపించాలంటే నేను ఇది ఎప్పుడు పోస్ట్ చేశాడు, 1 వీక్ కింద పోస్ట్ చేశారు. ఇక్కడికి వచ్చారు, చూపించాను కదా ఫ్రెషర్ జాబ్స్ కూడా నోటిఫికేషన్. నౌకరీ కాదు, లింక్డ్ఇన్ లో కూడా పోస్ట్ చేస్తుంటారు చాలా మంది పోస్ట్ చేస్తారండి లింక్డ్ఇన్ లో కూడా. అంటే మనం ట్రై చేయకుండా రాలేదంటే అవ్వదు కదా. అది నేను చెప్తుంది మెయిన్ అది. అంటే ఒక 10 ట్రై చేస్తే ఏవో ఒకటైనా తగులుతాయి కదా. డెఫినెట్లీ తగులుతాయండి. ఇక చూడండి, సదర్లాండ్ అనే వాళ్ళు ఎప్పుడు 3 వీక్స్ బిఫోర్ అప్లై చేశారు. హైరింగ్ ఫ్రెషర్స్ పెడతాను చూడండి. నేను చాలా చూసాను రీసెంట్గానే, మేబీ నిన్న బిఫోర్ ఆరు. ఫ్రెషర్ కి ఎంతండి? అంటే ఇది అడగలేదు మీకు క్వశ్చన్స్. ఫ్రెషర్ కి ఒకవేళ డివాప్స్ కింద వెళ్తే ఎంతండి ఉంటాయి ప్యాకేజ్? చూడండి, చూసారా ఐడియా ఉంటది కదా. టెక్ ఆప్స్ చూసారు కదా స్క్రీన్ మీద. టెక్ ఆప్స్ అనే కంపెనీ లైనెక్స్ అడ్మిన్ విత్ ఏడబ్ల్యూఎస్. అంటే మీకు లైనెక్స్ అడ్మిన్ అంటే ఒక సర్వర్ ఎలాంటి 3 minutes ago ఉంది ఇది. 3 minutes చూసారు కదా, 3 minutes అగో జస్ట్ మనం డిస్కస్ చేస్తున్న టైంలోనే పోస్ట్ చేశారు ఇది. దీని గురించి ఇది వచ్చేసరికి వాడికి 3 years జస్ట్ అడిగారు మాత్రమే, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. బట్ మనం ఇంకా చెక్ చేస్తాం, ఇంకా ఉంటాయండి ఇక్కడ. అలా చాలా వరకు కూడా ఫ్రెషర్ లెవెల్లో కూడా ఉంటాయి. నిన్న అప్లై చేశారు 19 hours ago అని. ఫ్రెషర్ లెవెల్లో కూడా చాలా నోటిఫికేషన్స్ ఉంటాయి. బట్ ఏంటి అంటే మనము ఎతకాలి, రీసెర్చ్ బాగా చేయాలి. అంటే మామూలుగా ఇందులో కాకుండా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కూడా అవుతాయి, పక్కా అవుతాయి. ఓకే, 2 months ఎదిగితే ఏదో అవుతాయి కదా. డెఫినెట్లీ నేను అదే అంటాను. మీకు నేర్చుకుంటే చూడండి, అసోసియేట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎప్పుడు కూడా అసోసియేట్ ఇంజనీర్ ఏంటంటే క్లౌడ్ ఆప్స్ అని. ఇక్కడికి వచ్చేసరికి ఫుల్ శాలరీడ్ అని, హైదరాబాద్ లొకేషన్ అని. వీళ్ళు ఏమైనా అడిగారు, ఇక్కడ కూడా అంతే సేమ్. డిజైన్, డిప్లాయ్, మేనేజ్, స్కేలబుల్, రేలబుల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మీకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ వస్తే సరిపోతుంది, సర్వీసెస్ తెలిస్తే డీప్ డైవ్ వెళ్ళాల్సిన పని లేదు. నెక్స్ట్ మానిటర్ అండ్ మెయింటైన్ క్లౌడ్ ఎన్వైర్న్మెంట్. అంటే ఈ క్లౌడ్ ఏదైతే ఉందో విపిసిస్ కానీ, క్లౌడ్ వాచ్ కానీ, ఇవన్నీ కూడా క్లౌడ్ ఫార్మేషన్ తెలిస్తే సరిపోతుంది వీటి గురించి. ఇంప్లిమెంట్ అండ్ మేనేజ్ ఆటోమేషన్. ఇప్పుడు కోర్స్ హాఫ్ ఆఫ్ ది వేలో ఉంటే మనకి ఇవన్నీ అప్లై చేపిస్తారా మీరే? నేను గైడ్ చేస్తాను కంపల్సరీ, డెఫినెట్లీ. ఎలా అప్లై చేయాలంటే మీకు క్లియర్గా చెప్తాను. జస్ట్ మామూలు మీకు లింక్డ్ఇన్ అకౌంట్ రెజ్యూమ్ ఇందులో అప్లోడ్ పెట్టుకుని ఈజీ అప్లై కొడితే డైరెక్ట్గా సెండ్ అయిపోతుంది. కొన్నిసార్లు కూడా ఒకసారి చెప్పండి, అంటే మేము చేసింది ఎలాగా. డెఫినెట్లీ ఇక్కడ చూసారా, మీరు అడిగిన క్వాలిఫికేషన్ జస్ట్ డిగ్రీ అంటే సరిపోతుంది.
వాట్ యూ బ్రింగ్ ద టు టీమ్ అంటే మినిమం అని అడిగాడు అంతే. ఉండాలి మ్యాండేటరీ అని అనలేదు. ఉంటే సరిపోతుంది, లేకపోయినా పర్లేదు, మినిమం అంటే ఉంటే సరిపోతుంది అని అడిగాడు అంతే. ఆడు ఉండాలి ఖచ్చితంగా ఇస్తున్నాకి మ్యాండేటరీ అని అని అడగలేదు. వాడు ఉంటే సరిపోతుంది. వీళ్ళు రిక్వైర్మెంట్స్ అవి ఇందాక అడిగాను కదా ఎంట్రీ లెవెల్ ఎంత ఉంటది. సాలరీస్ అడిగారు కదా. టీసీఎస్ టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ ఐబిఎం ఈ లెవెల్లో అయితే మీకు నియర్లీ 6 ఎల్పిఏ దాకా వస్తుంది స్టార్టింగ్ ప్యాకేజ్. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ అండి. యాజ్ ఎ ఫ్రెషర్గా 6 ఎల్పిఏ వస్తుంది. యాజ్ ఎ ఫ్రెషర్గా 20 ఎల్పిఏ కూడా వస్తుంది. మీకు అర్థమైందా జయదీప్ గారు? యాజ్ అ ఫ్రెషర్గా 6 ఎల్పిఏ వస్తుంది, యాజ్ అ ఫ్రెషర్గా 20 ఎల్పిఏ కూడా వస్తుంది. ఏంటి అంటే ప్యాకేజ్ వేరియేషన్ కాదు అక్కడ. అక్కడ వేరియేషన్ ఏంటి అంటే స్కిల్స్. మీరు ఫ్రెషర్గా వెళ్ళి ఇంటర్వ్యూ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతారు క్వశ్చన్స్ అన్ని. క్వశ్చన్స్ అడిగినప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు మీ అవుట్ ఆఫ్ 10లో స్కేల్ ఎంత అనుకుంటున్నారు అంటే మీకు డాకర్ వచ్చా అని అడుగుతారు. అవుట్ ఆఫ్ 10 హౌ మచ్ యూ రేట్ యువర్ సెల్ఫ్ అంటే లేదు మీరు 5 ఆర్ 4 అని ఇచ్చారనుకో, ఓకే వాళ్ళ మైండ్కి ఒక సెట్ అవుతుంది. లేదు మీరు 8 ఆర్ 9 అని ఇచ్చారంటే డాకర్ని ఎలా డిప్లాయ్ చేస్తామో, ఐ మీన్ నా డాకర్ కంటైనర్స్ని యామల్ ఫైల్స్ అంటే ఏంటి, యామల్ ఫైల్ యూస్ చేసి డాకర్ కంపోజ్ ఎలా వాడతామో ఎలా డీటెయిల్గా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అలాగ అడుగుతారు. లేదు ఇంకా క్యూబర్నెటిస్ అనుకో, ఇంకా డీప్ క్లస్టర్ లెవెల్ అంటే హెచ్సిడి కానీ స్టోరేజ్ కానీ ఇలా డిఫరెంట్ క్లస్టర్ లెవెల్లో మీరు వర్క్ చేసి ప్రాక్టీస్ చేసి ఆ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చూపించారనుకో, మీకు నేను చెప్తున్నాను కదా టెరాఫామ్ మెయిన్లీ మార్కెట్ స్టాక్ ఎలా తీస్తుందంటే డాకర్ మ్యాండేటరీ వచ్చి ఉండాలి, జెన్కిన్స్ ఇట్స్ పైప్ లైన్ క్రియేషన్ తెలిసి ఉండాలి, డీప్ డైవ్ తెలిసి ఉంటే ఇంకా బెస్ట్, టెరాఫామ్ తెలిసి ఉండాలి. అవి డీప్ డైవ్ ఉంటే ప్యాకేజెస్ హ్యూజ్ ప్యాకేజెస్ వస్తాయి 6 to 20 ఎల్పిఏ. దీంతో పాటు క్లౌడ్ ఫార్మేషన్ మానిటరింగ్ టూల్ డేటాటాప్, క్లౌడ్ ఫార్మేషన్ ఐ మీన్ క్లౌడ్ వాచ్ ఆర్ ప్రమోథియస్ ఆర్ గ్రఫానా. మీకు ఈ 4 or 5 టూల్స్ వస్తే డెవాప్స్లో మీరు స్ట్రాంగ్ అండి. నేను చెప్తున్నాను కదా, ఏడబ్ల్యూఎస్లో మీకు సర్వీసెస్ తెలిస్తే నేను చెప్పే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో విపిసి కానీ నెక్స్ట్ క్లౌడ్ వాచ్ కానీ క్లౌడ్ ఫార్మేషన్ కానీ ఇవన్నీ మీకు తెలియంటే జస్ట్ నాలెడ్జ్ ఉంటే 6 ఎల్పీ గ్యారంటీ డామ్ షూర్. బట్ మీకు ఇంకా డీప్ డైవ్గా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీరు నేను చెప్తున్నాను కదా మీరు ఊహించిన ప్యాకేజీలు చూస్తారు డెఫినెట్లీ. కాకపోతే మీరు కష్టపడాలి, యూ నీడ్ టు హార్డ్ వర్క్. సరే అయితే మరి మన ఇవాళ సెషన్కి మూవ్ అయిపోదాం. ఇప్పుడు మీరు డెవాప్స్ అన్నారు కదండి, ఇప్పుడు డెవాప్స్ లో ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని టూల్స్ చెప్తారండి? డెవాప్స్ లోనా? ఓకే, డెవాప్స్ సిలబస్ ఇది స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు. అంటే మాకు ఇప్పుడు జాయిన్ అయ్యాం కదా, మీరేం చెప్తారు అని మామూలుగా స్క్రీన్ కనిపిస్తుందా మీకు? స్క్రీన్ లో షెల్ స్క్రిప్టింగ్ చెప్తాను క్లియర్గా, ఎందుకంటే స్క్రిప్ట్స్ ఎలా రన్ చేస్తాం ఏంటి అని డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అసలు స్క్రిప్ట్ అంటే ఏంటి, వేరియబుల్స్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం, అసలు సపోజ్ ఇప్పుడు ఒక పాత్ ఉంది అంటే ఏంటి అంటే సపోజ్ ఏ ఈక్వల్ టు 10 అని బి ఈక్వల్ టు 20 అని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అవి వేరియబుల్స్. లేదు అవి ఏంటి అంటే సి ఈక్వల్ టు 30 అని రావాలి. ఎలా అంటే ఒకవేళ 30 రాకపోతే ఏమవుతుంది, అవన్నీ కూడా ఇఫ్ వైల్ కండిషన్స్ అన్ని మెన్షన్ చేసి మీకు క్లియర్గా ఈ షెల్ స్క్రిప్టింగ్ నియర్లీ 1 వీక్ పైనే ఉంటుంది. ఈ సెషన్ నియర్లీ 1 వీక్ ఉంటుందండి కంపల్సరీగా. స్టార్టింగ్ షెల్ స్క్రిప్టింగ్ 1 వీక్ పక్కా ఉంటుంది. బట్ మీరు నేను చెప్పింది అర్థం చేసుకుంటే మేబీ 1 వీక్లో అయిపోవచ్చు, ఇంకా తక్కువ టైంలోనే. లేదు అంటే సెషన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. నేను చూశారు కదా మనకి పబ్లిక్కి ఐ మీన్ ఇది క్లౌడ్స్ డిఫరెన్సెస్ చెప్పినప్పుడు, ఐఏఎస్ సెపరేట్ డిఫరెన్సెస్ చెప్పినప్పుడు, నెక్స్ట్ వీటికి రీజియన్స్కి వచ్చినప్పుడు ఇది యాక్చువల్గా సెకండ్ సెషన్లో అయిపోవాల్సింది, కానీ మనకి థర్డ్ సెషన్కి మూవ్ అయింది ఇది ఈ ఆర్కిటెక్చర్ మొత్తం అన్ని. అలాగా అంటే సెషన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇవన్నీ నేను చెప్తానండి. ఈ షెల్ స్క్రిప్టింగ్ అని కానీ అన్ని చెప్తారండి మీరు? చెప్తాను పక్కగానా, అదే కదా చాప్టర్. మరి టెరాఫామ్ ఉంది, టెరాఫామ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటి అసలు బేసిక్ ఐజూర్కి ఏడబ్ల్యూఎస్కి డిఫరెన్సెస్ ఏంటి, అసలు ఆర్మ్ టెంప్లెట్స్ అంటే జస్ట్ కొన్ని బేసిక్స్ చెప్తాను నేను ఐజూర్లో. నెక్స్ట్ డీప్ డైవ్ వచ్చేసరికి దీంట్లో ఏడబ్ల్యూఎస్లో నీకు చెప్తాను, డాకర్ గురించి చెప్తాను, ఆర్కిటెక్చర్ అసలు బేసిక్ డాకర్లో ఏంటి అంటే ఎక్కడి నుంచి డాకర్ డీమాన్స్ అంటే ఏంటి అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఈస్ వాట్ అన్నీ కూడా
యాన్సిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూల్ అంటే టెరాఫామ్. ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ యూజ్ చేసి మొత్తం ఇప్పుడు వీపీసీ మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ ఏంటి అంటే డెవాప్స్లో జస్ట్ ఈ స్క్రిప్ట్ యూజ్ చేసి ఆటోమేటిక్గా ఈసీ అనే సర్వర్ క్రియేట్ అయిపోతే, ఆటోమేటిక్గా వీపీసీ క్రియేట్ అయిపోతే, ఆటోమేటిక్గా సబ్నెట్ క్రియేట్ అయిపోతే, ఇవన్నీ కూడా ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ యూజ్ చేసి .tf ఫైల్స్తో మొత్తం అన్ని క్రియేట్ అవుతాయండి ఇవి. యాన్సిబుల్ వరకు చెప్తాను. పప్పెట్ మీకు కావాలి మ్యాండేటరీ అంటే చెప్తాను కానీ ఎందుకంటే మార్కెట్లో పప్పెట్ అవుట్డేటెడ్ అయిపోతుంది, అందుకని చెప్పట్లా. జెన్కిన్స్ అయితే పక్కా చెప్తానండి. జెన్కిన్స్ డెఫినెట్లీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాస్టర్స్ లెవెల్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి డీటెయిల్గా. ఈ సెక్యూరిటీ టూల్స్ అంటే దీనికి సంబంధించినవి కోడ్ క్వాలిటీ చెక్, నెక్స్ట్ సోనార్ క్యూబ్లో ఉంటుంది ఇవన్నీ కూడా. దీని పోర్ట్ వచ్చేసరికి 9000 ఇలా డీటెయిల్గా అసలు కోడ్. ఈ సిలబస్ లో టెరాఫామ్, డాకర్స్, జెన్కిన్స్ ఈ మూడు చెప్తారండి. పక్కా చెప్తాను ఎందుకంటే మీకు తెలియాలి కంపల్సరీగా. తెలియకుండా అట్లీస్ట్ నాలెడ్జ్ లేకుంటే మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వలేరు. క్యూబర్నెటిస్ ఇవన్నీ ఇంకా డీప్ లెవెల్ అంటున్నారు. లేదు, క్యూబర్నెటిస్ చెప్పలేను. క్యూబర్నెటిస్ అనేది మీకు సపరేట్ సెషన్స్ ఉంటాయి. క్యూబర్నెటిస్ ఒకటి నేర్చుకోవడానికి నియర్లీ 45 days, ఎడిషనల్ 45 days అది. దీంతో కాదు, దీంతోని క్యూబర్నెటిస్ ఎవరైనా చెప్తాను అంటే జస్ట్ నాలెడ్జ్ వరకు చెప్తారు. యాక్చువల్లీ నేనైనా సార్ క్యూబర్నెటిస్ ఎలా ఉంటుంది, ఆర్కిటెక్చర్ అంటే మీరు ఎవరైనా చెప్తారంటే అన్ని నమ్మకండి బ్లైండ్ గా అన్నారు. ఏంటి అంటే క్యూబర్నెటిస్ నార్మల్ నాలెడ్జ్ వరకు ఓకే, బట్ క్యూబర్నెటిస్ కూడా కోర్సులో ఇంక్లూడ్ చేసి 2 monthsలో చెప్పేస్తాను అంటే అస్సలు ఇంపాసిబుల్. ఒక క్యూబర్నెటిస్ నేర్చుకోవడానికి నియర్లీ 40 to 50 days పడుతుంది. అదొక్క సబ్జెక్టే. ఆ ఒక్క ఫ్రెషర్ గా మనకి టెరాఫామ్, డాకర్ ఇవి జెన్కిన్స్ సరిపోతాయి. నాలెడ్జ్ ఉంటే సరిపోతుందండి. ఫ్రెషర్ గా నాలెడ్జ్ అంటే ఏంటి, ఈ టూల్స్ అంటే ఏంటి, ఓకే క్యూబర్నెటిస్ కానీ డాకర్ కానీ టెరాఫామ్ కానీ అంటే ఏంటి, టెరాఫామ్ ని ఏమైనా డిప్లాయ్ చేయగలరా అంటే ఒక ఫైల్ రాసి డిప్లాయ్ చేయగలరా అని అడుగుతారు. ఓకే సరే స్క్రీన్ షేర్ చేసి ఒక టెరాఫామ్ స్క్రిప్ట్ రాయమో చెప్తారు. టెరాఫామ్ స్క్రిప్ట్ వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే రిసోర్స్ నేము, నెక్స్ట్ వెర్షన్స్ ఇవన్నీ మెన్షన్ చేసుకుంటూ వస్తాం మనం. ఇలా ఉంటుంది అని చెప్తే ఓకే వీటి టెరాఫామ్ వచ్చు. నెక్స్ట్ డాకర్ ఫైల్స్ ఎలా రాస్తాం, డాకర్ ఫైల్స్ని ఎలా అంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్ నెక్స్ట్ ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ మేబీ ఈ ఏడబ్ల్యూఎస్ అయిన తర్వాత మీకు అన్ని 1 by 1 అని తెలిస్తే, అంటే మీరు ముందే అన్ని తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. చెప్తాను కంపల్సరీగా. బట్ క్యూబర్నెటిస్ మాత్రం నన్ను అడగద్దు, ఎందుకంటే క్యూబర్నెటిస్కి ఇందులో తక్కువ. ఏంటి అంటే క్యూబర్నెటిస్ నాలెడ్జ్ సపరేట్ అది. అవి అంటే సపరేట్గా సెషన్స్ కంటిన్యూస్గా దానికంటూనే ఉంటాయి. ఎందుకంటే నార్మల్గా వీటితో కలిపి క్యూబర్నెటిస్ చెప్తే మీకు అర్థం కాదు కూడా. క్యూబర్నెటిస్ ఆర్కిటెక్చర్ అర్థం కావడానికి నియర్లీ 3 days పడుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ స్కెడ్యూలర్స్ ఉంటాయి, అసలు స్కెడ్యూలర్ జాబ్ ఏం చేస్తుంది, ఇవన్నీ మీకు 1 by 1 చెప్పడానికి టైం తీసుకుంటుందండి కంపల్సరీగా. సెషన్స్కి వెళ్దామా? హర్షిత గారు మీకు డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీథింగ్? ఓకే నేను సెషన్స్ మూవ్ అవ్వను. అయితే స్టార్ట్ చేయలే సెషన్. ఓకే నిన్న చూసారు కదా, నిన్న లాస్ట్ కపుల్ ఆఫ్ సెషన్స్లో మనం ఇవన్నీ మీరు చూసే ఉంటారు. ఇవన్నీ 1 by 1 జస్ట్ విజార్డ్ అది నేను విపిసి. ఇప్పుడు ఏంటి అంటే ఇన్ డీటెయిల్ అంటే విపిసిని ఎలా క్రియేట్ చేస్తాం గైస్. 1 minute మ్యూట్లో పెడతాను. కూల్. విపిసిని ఎలా క్రియేట్ చేస్తాము, నెక్స్ట్ దాన్ని ఫ్లో లాగ్స్ అంటే ఏ నెట్వర్క్ ఎలా వస్తుంది, ఎలా బయటికి వెళ్తుంది, నెక్స్ట్ హోస్ట్ నేమ్స్ని అసైన్ చేయకపోతే ఏం జరుగుతుంది, నెక్స్ట్ డిఫరెంట్ జోన్స్లో డిఫరెంట్ జోన్స్లో 3 సబ్నెట్స్ అలా క్రియేట్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి అసలు. 1 minute గైస్. ఓకే ఇంటర్నెట్ గేట్వే అంటే ఏంటి, ఆ గేట్వేకి ఎందుకు మనకు ఇంటర్నెట్ గేట్వే మ్యాండేటరీ, రౌట్ టేబుల్ అసలు ఏంటి, రౌట్ టేబుల్ చేసే వర్క్ ఏంటి, సెక్యూరిటీ గురించి ఏం చేస్తుంది, మనం ఎందుకు పర్మిషన్స్ని అలౌ చేయాలి, కీపేర్ అలాగా ఒక బేసిక్ లైనెక్స్ విచువల్ మెషిన్ క్రియేట్ చేసి ఎలా కనెక్ట్ చేస్తాం. ఇవి వాళ్ళ టాపిక్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేసే ముందు ఓకే పెయింట్ ఈజ్ రెడీ అండ్ మీకు అకౌంట్ తీసుకున్నా అన్నారు కదా. ఇప్పుడు వచ్చేసరికి
నేను ఒక విపిసి క్రియేట్ చేస్తాను, చూడండి క్లియర్గా. మీకు ఎక్కడైనా డౌట్ కానీ ఇంకేమైనా ఉన్నాయంటే అడగండి, ఓకేనా. క్రియేట్ విపిసి. నిన్న మనం చూసినప్పుడు విపిసి అండ్ మోర్ అని క్లిక్ చేసి డైరెక్ట్గా డిఫాల్ట్ తీసుకున్నాం. ఈరోజు అలా కాదు, జస్ట్ క్లిక్ చేసి విపిసిని మాత్రము AWS V4 -VPC అంటే మనకి మీరు నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చండి. బట్ నేనేంటి అంటే నాకు ఐడెంటిఫికేషన్ కోసం నేను ఇచ్చాను. ఇక్కడ వచ్చేసరికి డిఫాల్ట్గా మీకు నేను చెప్పాను, ఈ ఐపీస్ అన్ని కూడా నెక్స్ట్ మేబీ రేప్ ఆర్ టుమారో అంటే ఇట్ మీన్స్ ఫ్రైడే ఆర్ సాటర్డే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏంటి అంటే బ్లైండ్గా నేను ఇచ్చే ఐపీస్ మాత్రం ఫాలో అయిపోండి మీరు, ఓకేనా. ఈ 16 అంటే నియర్లీ 65,000 ఐపీస్ వస్తాయండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసరికి మనం ఏం సెలెక్ట్ చేయొద్దు, డిఫాల్ట్ ఎలా వచ్చి జస్ట్ విపిసి క్రియేట్ చేసి సరిపోతుంది, ఇంకేముండదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసరికి మనం విపిసి ఏ జోన్లో ఏ రీజియన్లో క్రియేట్ చేసామండి. ఎస్ ప్లీజ్ స్పీక్ అవుట్. ఏ రీజియన్లో విపిసి క్రియేట్ చేసాం. ఓకే, ఇట్స్ ఓకే. విపిసి అనేది ఇప్పుడు నార్త్ వెర్జీనియా నార్త్ వెర్జీనియాలో క్రియేట్ చేసాం, ఓకే కదా. సపోజ్ ఇప్పుడు మీకు పిక్చర్లో మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు క్లియర్గా. ఇది వచ్చేసరికి యుఎస్ ఈస్ట్. నిన్న మీకు చూపించింది ఏపీ సౌత్ 1లో చూపించాను. ఈరోజు వచ్చేసరికి నార్త్ వెర్జీనియాలో చూపిస్తాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఏదైనా సరే మీకు రీజియన్స్ అని కామన్ ఉంటాయండి, ఓకే. రీజియన్ అనేది ఎప్పుడు కూడా కామన్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మీకు ఇవన్నీ కూడా జోన్స్ అండి. నిన్న మీరు చూసే ఉంటారు ఈ జోన్స్ని ఎలా పెడతాను ఏంటి మొత్తం అన్ని కూడా. కొంచెం పెద్దది తీసుకుందాం. US-East. మీరు కొంచెం ప్రాక్టీస్ చేసినా ఇవి అర్థం చేసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. లేదంటే మళ్ళీ మీకు వాట్ ఈస్ వాట్ అని అర్థం చేసుకోవడం కొంచెం టైం తీసుకుంటాయి, ఓకే. త్రీ జోన్స్ తీసుకుంటున్నాను. చాలా ఉంటాయి యూఎస్లో వచ్చేసరికి నియర్లీ 6 or 7 జోన్స్ ఉంటాయి. నేను మాత్రం మీకు ఐడెంటిఫికేషన్ కోసం వచ్చేసరికి ఇక్కడ US-East 1A 22Y, ఓకే. ఇక్కడికి వచ్చేసరికి అండి 1B క్యాప్లెట్ పడిందా, ఓకే ఇట్స్ ఓకే. జస్ట్ క్యాప్లెట్స్ అనేది మీరు తీసుకోవద్దు, జస్ట్ మీకు ఐడెంటిఫికేషన్ కోసమని. ఇక్కడ వచ్చేసరికి 1C 3 జోన్స్ మనం క్రియేట్ చేస్తున్నాం. జయదీప్ గారు మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మిగతా క్యాండిడేట్స్ జోన్లోని 3 ఈ సబ్ జోన్స్ మాట, అంటే 1A 1B 1C ఇవన్నీ జోన్స్ మాట. ఈ జోన్స్లో ఇప్పుడు విపిసి క్రియేట్ చేసాం మనం. విపిసి ఎలా క్రియేట్ చేసామంటే జస్ట్ ఒక విపిసి క్రియేట్ చేసాం, అందులో ఏమీ లేదు. ఇప్పుడు ఆ విపిసి వచ్చేసరికి ఏ జోన్లో ఉందో మనం ఏం చెప్పగలమా. 1A 1B 1C అని చెప్పగలం మనము, ఓకే. చెప్పలేము ఎందుకు అంటే ఓన్లీ విపిసి మాత్రమే క్రియేట్ చేసాం. బట్ మనం సబ్నెట్స్ కూడా క్రియేట్ చేస్తేనే మనకి తెలుస్తుంది. అందుకు కోసం ఏంటి అంటే ఇక్కడ విపిసి వచ్చేసరా మనం ఇక్కడ తీసాం. ఇక్కడికి వచ్చేసరికి మనం సబ్నెట్స్ ఇక్కడ క్రియేట్ చేయాలి. సబ్నెట్స్కి వచ్చేసరికి క్రియేట్ సబ్నెట్. ఇక్కడ ఏమి ఉంటుందండి, మరి ఆ విపిసికి సంబంధించినవి సబ్నెట్స్ ఏముండవు, ఎంటీగా ఉంటాయి. మనం ఏం చేయాలంటే క్రియేట్ సబ్నెట్
వచ్చేసరికి మనం ఇక్కడ ఏదైతే ఉందో B4 VPC దాన్ని సెలెక్ట్ చేయాలి. డిఫాల్ట్‌గా ఉంటాయి VPCలు, అవి కాదు మనం క్రియేట్ చేసిన. నెక్స్ట్ వచ్చేసరికి కింద సబ్‌నెట్ నేమ్ ఇవ్వాలి మనం. ఎలా అంటే మీకు నచ్చింది ఇవ్వచ్చండి. నేను ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను ఇవన్నీ కూడానా. B4 హైఫెన్ మనం పబ్లికే తీసుకోవాలి, ప్రైవేట్ ఉండదు దీంట్లో. పబ్లిక్ సబ్‌నెట్ -1 చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసరికి అవైలబిలిటీ జోన్స్ చూసారు కదా, ఇక్కడ చాలా జోన్స్ ఉంటాయని చెప్పారు. మనము 1A తీసుకుందాం. ఇక్కడ వచ్చేసరికి గాయ్స్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ IP అడ్రస్ ఏమీ ఉండదు. ఇవన్నీ కూడా ఏంటి అంటే మనమే అసైన్ చేయాలి. అది కూడా డిఫాల్ట్ IP VPCకి ఏదైతే ఉందో దీని రేంజ్‌లోనే మనం IPs ఇవ్వాలి. వేరే రేంజ్ IPs ఇవ్వలేము. ఇచ్చినా సరే అదే మనకి క్రాష్ అయిపోతది. ఇప్పుడు చూసారు కదా 10.49 0.0.16 ఉందా, దీని రేంజ్‌లోనే ఇక్కడ ఇవ్వాలి. ఎలా అంటే 10.49.1.0/24 ఇస్తే 256 IPs జనరేట్ అవుతాయి ఈ IPకి. బాగా గుర్తుంచుకోండి ఇవి. ఎనీ డౌట్ ఇక్కడ? నీళ్ళు కదా. క్రియేట్ సబ్నెట్. ఇప్పుడు సబ్నెట్ క్రియేట్ అయిపోతుంది. దీనికి క్రియేట్ అయిన తర్వాత వచ్చేసరికండి చూసారు కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ VPC ఐడి ఉంటుంది. ఈ VPC ఐడితో చెక్ చేస్తే మనకి ఒకటే చాలా సబ్నెట్స్ ఉంటాయి. ఇక్కడ చాలా డిఫరెంట్ సబ్నెట్స్ ఉంటాయి. బట్ మనం క్రియేట్ చేసిన VPC అండర్లో ఉండాలి కాబట్టి క్లిక్ చేస్తే ఒకటే సబ్నెట్ కనిపిస్తుంది. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. నెక్స్ట్ దీనికి ఏంటి అంటే మనము ఎప్పుడైనా సరే క్రియేట్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా పబ్లిక్ IP అడ్రస్‌లు అసైన్ అవుతాయి మనం ఇచ్చింది. అలా కాకుండా మనం ఇచ్చింది అసైన్ అవ్వకుండా డిఫాల్ట్ ఎప్పుడు కూడా ఆర్గనైజేషన్ స్లేవ్స్‌లో ప్రైవేటే ఉంటాయి. మనం ఈ పబ్లిక్ అది ఇవ్వకూడదు. అది వేరే చాప్టర్. అది ఏంటి అంటే మనం అన్ని IP అడ్రస్‌లు నేర్చుకున్నప్పుడు మీకు అన్నీ క్లియర్‌గా తెలిస్తే వాట్ ఈస్ వాట్ అని. నెక్స్ట్ ఇక్కడ రిసోర్స్ నేమ్స్ చూస్తున్నారు కదా, IP అడ్రస్‌లో మీకు చూపిస్తానండి ఎలా ఉందంటే. ఒక సర్వర్ క్రియేట్ అయిన తర్వాత IP అడ్రస్ లాగా ఎందుకు చూపిస్తాను రిసోర్స్ నేమ్ కానీ. ఓకే, ఇది నార్త్ వెర్జీనియాలో ఉంది కదా. ఇక్కడ చూస్తున్నారు కదా ఇన్స్టెన్సెస్లో సర్వర్ నేమ్ అంటే ఇక్కడ రీజియన్స్ ఏదైనా పెట్టుకోవచ్చు కదండి. మీ ఇష్టం. నేనంటే నిన్న ముంబైలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇవాళ నార్త్ వెర్జీనియా. అది మన ప్రాక్టీస్ కోసం ఎందుకంటే డిఫరెంట్ రీజియన్‌లో ప్రాక్టీస్ చేస్తే మీకు రీజియన్స్ అలవాటు అవుతాయి ఫస్ట్. తర్వాత జోన్స్ ప్రాక్టీస్ చేస్తే జోన్స్‌లో ఏ జోన్ తీసుకుంటే బెటరో మీకు ఒక రఫ్ ఐడియా వస్తది. ఓకే కదా. ఇక్కడ ఇది చేస్తే మాకు ఒకసారి ఐడియా వస్తది. ఇక్కడికి వచ్చేసరికి చెప్పండి. ఇంకేం క్లాస్ అయిపోయిన తర్వాత కొంచెం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు అర్థం అవుతుంది అంటున్నారు. అవునవును, అంతే. మీరు ప్రాక్టీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సరే. రిసోర్స్ నేమ్స్ అంటే ఇన్స్టెన్స్ ఐడి ఏదైతే ఉందో అదే రిసోర్స్ నేమ్ కింద కూడా తీసుకోవచ్చు మనం. దానికి ఏంటి అంటే ఇక్కడ మనకి IP నేమ్ ఉంది కదా, IP నేమ్ అంటే ఇక్కడ IP అడ్రస్. ఈ IP అడ్రస్ ఏదైతే ఉందో ఓన్లీ ఇక్కడ చూస్తున్నారు కదా, పబ్లిక్ ఏమీ లేదు. ఎగ్జాంపుల్ ఇది రన్ చేయలేదు కాబట్టి నేను ఇది రన్ చేసినప్పుడు మీకు ఒకటి క్రియేట్ అవుతుంది. అంటే పబ్లిక్ IP అడ్రస్ క్రియేట్ అయ్యి పబ్లిక్ DNS నేమ్ అంటే ఇక్కడికి వచ్చేసరికి రిసోర్స్ నేమ్ ఇక్కడది పబ్లిక్ IP అడ్రస్ అసైన్ చేసినప్పుడు ఇక్కడ DNS నేమ్ ఒకటి అసైన్ అవుతుందండి. లేదు అంటే IP ఒకటే వస్తుంది. IPతో మీకు వర్క్ చేయలేరు. అది అందుకు పబ్లిక్ DNS డొమైన్ నేమ్ సిస్టమ్ అని క్రియేట్ అవుతుంది. అందుకు ఇక్కడ ఏంటి అంటే రిసోర్స్ నేమ్స్ ఇచ్చుకుంటే మీకు అర్థమవుతుంది క్లియర్‌గా ప్రాక్టీస్ చేయడానికి కానీ నెక్స్ట్ వాట్ ఈస్ వాట్ అని తెలియడం కోసం. ఇక్కడ చూస్తున్నారు కదా EC2 1520 ఇది ఓన్లీ మాత్రం ఇక్కడ చూసారు కదా, ఓన్లీ ఆ DNS ఎనేబుల్ చేయకపోతే ఇక్కడ ఓన్లీ IP వస్తుంది. అదే ఆ రిసోర్స్ నేమ్స్ ఎనేబుల్ చేస్తే DNS ఇలా వస్తుంది. అది కంపల్సరీగా మీరు అంటే ప్రాక్టీస్ చేయడానికి డైరెక్ట్‌గా తీసుకొని వర్క్ చేయడానికి. క్లియర్ కదా మీకు? హలో ఇప్పుడు ఏ జోన్‌లో ఉంది అంటే మన ఈస్ట్ 1Aలో మనం ఒక సబ్నెట్ క్రియేట్ చేసాం. అలాగే ఒక VPC క్రియేట్ చేసాం. ఇప్పుడు మొత్తం ఇదే VPC మూడిట్లకి వర్తిస్తుంది. అంటే 3 VPCలకి కూడా 3 జోన్స్‌లో కూడా. నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికండి మనము ఇప్పుడు ఒక సబ్నెట్ మాత్రమే క్రియేట్ చేసాం.
ఇక్కడికి వచ్చేసరికి ఎలా వచ్చిందా? ఓకే. ఇట్స్ ఓకేనే. ఇలా వచ్చేసరికి మనకి ఒక సబ్ అంటే ఎలా చెప్పాలి? ఇదొక సబ్‌నెట్. దీని సబ్‌నెట్ 1 మినిట్ గైస్. ఇదొక సబ్‌నెట్. అలాగా 3 సబ్‌నెట్స్ మనం క్రియేట్ చేయాలి ఇప్పుడు అందులో. ఇప్పుడు ఏంటంటే జోన్ సెలెక్ట్ చేసుకుంటే దాని ద్వారా ఇండివిజువల్ చేయాలంటారా? అంతే. ఇప్పుడేంటి అంటే మన ఒక జోన్‌లో ఒక రీజియన్ క్రియేట్ చేసి గ్రీన్ కలర్ ఏదైతే ఉందో రీజియన్ కాదు. ఒక వీపీసీ అనుకోండి. నెక్స్ట్ ఈ వీపీసీలో ఒక 3 సబ్‌నెట్స్ క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ ఒక సబ్‌నెట్ క్రియేట్ చేసాం. ఈ సబ్‌నెట్ నేమ్ వచ్చేసరికి ఐపీ అడ్రెస్ వచ్చేసరికి 10.49.0.16 22 మూడిటికి వేరే వేరే ఐపీ అడ్రస్‌లు కదండీ! 3 ఈట్లికి వస్తాయి మాకు చూపిస్తాను చూడండి. ఓహో! 10.49.0.0/16 దీనికి ఏంటి అంటే ప్రతి దానికి ఒక ఇండివిడ్యువల్ ఐపీ ఉంటుందండి సబ్‌నెట్స్‌కి కంపల్సరీగాను. బ్లాక్. గుర్తుపెట్టేసుకోవాలండి. అంటే 10.49.0.0/16 నేనేంటి అంటే ప్రాక్టీస్ పర్పస్ కోసము ఈ ఐపీ తీసుకుంటున్నాను. మీకు ఐపీ అడ్రెస్ నెట్వర్కింగ్ అని చెప్పినప్పుడు అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతాయి అన్నీని. ఓకే. ఓకే. ఈ సబ్‌నెట్‌కి వచ్చేసరికి ఓకే. అంతే అదే ఇచ్చాం ఐపీ. అండి ఇప్పుడు 1 ఉంది కదా! 1ఏలో క్రియేట్ చేస్తే సబ్‌నెట్ మళ్ళీ 1బి, 1సిలో కూడా క్రియేట్ అయిపోతాయా? క్రియేట్ అవ్వవు. మనమే క్రియేట్ చేయాలి. ఎందుకు ఓకే. అంటే 1బి, మనము 1సి కావాలి సెపరేట్ అంటే చేయాలి. ఈ పిక్చర్‌లో చూస్తున్నట్టు ఒకే జోన్‌లో 3 సబ్‌నెట్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనకి అంటే యూసేజ్ ఉండదు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ సబ్‌నెట్ నుంచి ఈ సబ్‌నెట్స్‌కి కమ్యూనికేట్ అవ్వాలి. ఈ సబ్‌నెట్ నుంచి ఈ సబ్‌నెట్‌కి ఇంటర్నల్‌గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఈ కమ్యూనికేట్ చేసింది మనకు చూపించడం కోసం 3 జోన్‌లో 3 సబ్‌నెట్‌లు క్రియేట్ చేస్తున్నాం. అర్థమైంది. ఓహ్! పవర్ పాయింట్. ఇక్కడ వచ్చేసరికి పబ్లిక్ సబ్‌నెట్ మళ్ళీ సేమ్ యాస్ స్టార్టింగ్ నుంచి మళ్ళీ ఆ ప్రాసెసా? ఓకే. ఈసారి జస్ట్ జోన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. జోన్స్ సబ్‌నెట్స్ అండి. సబ్‌నెట్స్ క్రియేట్ చేస్తున్నాం మనం. దీనికి ఏం ఐపీ అడ్రెస్? 1 మినిట్ గైస్. అదేనండి. జోన్ సెలెక్ట్ చేసుకుంటూ అందులో సబ్‌నెట్ అంటే ఇక్కడ క్రియేట్ ఏం ఐపీ చేస్తున్నాం. ఇచ్చానని చూడడానికని. దీని జోన్. ఓకే. ఇది రేంజ్. ఇందాక నేను ఇచ్చాను కదా 10.49.16 అది కాదు. ఇది ఐపీ దీని ఐపీలు. ఈ సబ్‌నెట్ ఐపీ వచ్చేసరికి ఈ ఐపీ మాట. అలాగా వీటికి కూడానా మీరు ఇది ఇచ్చారా? ఓకే. ఓకే. ఈ ఐపీ మాట. ఆ ఐపీ కాదు. ఇక్కడ వచ్చేసరికి 10.49.2.24 ఇక్కడ వచ్చేసరికి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గాన ఇక్కడ 3 ఉంటుంది. ఓకే. అది 1, 2, 3 అనేది సబ్‌నెట్ నంబరా? అవును. ఓకే. సబ్‌నెట్స్. మనకి ఇక్కడ వచ్చేసరికి వీపీసీ ఐడీ వచ్చేసరికి 10.49.0/16 ఇది వీపీసీ తాలూకా /24 ఎందుకని ఇచ్చారు సార్? /24 మీకు చెప్తాను. అంటే ఈ 16 అంటే 65,000 ఐపీస్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి 256 ఐపీస్ వస్తాయి. ఓకే. ఓకే. ఇవి సబ్‌నెట్స్ అంటారు. ఎలా అంటే 255.255.255 అవన్నీ మీకు నెక్స్ట్ రేపు ఆర్ ఎల్లుండి ఫ్రైడే ఆర్ సాటర్‌డే దాంట్లో మీకు క్లియర్‌గా అర్థమవుతాయి. నార్మల్‌గా అయితే ఇలా మీకు సరే. సరే. బ్లైండ్‌గా ఫాలో అయిపోండి. మీకు క్లియర్‌గా అర్థమవుతది. సరే. ప్రాక్టీస్ చేసినప్పుడు ఆ సబ్‌నెట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయమంటారా? ఈ సబ్‌నెట్స్ తీసుకోండి. ఈ ఐపీ అడ్రెస్‌లు తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది.
మీకు తెలియవు కాబట్టి మీకు ఇవే ప్రాక్టీస్ చేయమని చెప్పడం మీకు. సరే. మీకు ఐ మీన్ ఐపీ అడ్రస్ నెట్వర్కింగ్ చెప్పినప్పుడు ఐపీ మీకు అలవాటు అయిపోయి అనుకోండి, ఇక్కడ నేను 10.49 ఇచ్చాను కదా, మీ ఇష్టం. మీకు నచ్చిన ఐపీ ఇవ్వచ్చు మీరు అప్పుడు. హలో, అర్థమైంది. నచ్చిన ఐపీ ఇవ్వచ్చు మీరు. ఓకే, ముందు ఆల్రెడీ క్రియేట్ చేశారు అందుకే అన్ని ఉన్నాయా? మనము ముందు కాదండి, ఈ చెప్తాను మీకు. ఇది ముందు క్రియేట్ చేయం మనం. యాక్చువల్గా డిఫాల్ట్గా ఒక EC2 రన్ చేసాం అనుకోండి, డిఫాల్ట్గా సబ్నెట్స్ ఉంటాయి. డిఫాల్ట్ సబ్నెట్స్ ఇవి వచ్చేసరికి వేరే వేరే ఐపీ అడ్రస్లు వేరే రీజియన్ సంబంధించింది. ఇక్కడ చూసారు కదా ఐపీస్ ఇందాక అడిగారు కదా, ఇక్కడ వచ్చేసరికి ఇవన్నీ వేరే ఐపీకి సంబంధించినవి. అంటే మనం ఇచ్చింది కాదు, ఇక్కడ వచ్చేసరికి మనం ఇస్తున్న ఐపీ అన్నమాట. ఇవి ఈ ఐపీ అడ్రస్ ఈ రేంజ్లో మాత్రమే ఉండాలని అర్థం. ఇక్కడ 1A తీసుకుని చూసారు కదా మనం. ఇక్కడ చూసారా US 1E, ఇది డిఫరెంట్ జోన్. ఇక్కడ వచ్చేసరికి మన జోన్ ఇది. సబ్నెట్ 1B రావాలి, 1Aలో ఉండిపోయింది. ఇవ్వాలి డైరెక్ట్గా సేవ్ కొట్టాను. 1 minute అది డిలీట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవ్వాలండి, చూస్తున్నారు కదా స్క్రీన్ మీద. ఇక్కడ మెన్షన్ చేయాలి 1B అని మెన్షన్ చేసి, ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 10.49 1Aలో మెన్షన్ చేసింది డైరెక్ట్గా /24. అంటే డైరెక్ట్గా అక్కడ ఇచ్చిన ఇవ్వకపోయినా తీసుకుంటారు, అది డిఫాల్ట్ ఇవ్వకపోతే. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ 1 2. నెక్స్ట్ ఇక్కడికి వస్తే జోన్స్ 1A 1B ఇలా మనము చూసుకోవాలి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇప్పుడు పబ్లిక్ సబ్నెట్ 3 VPC/B4 అండ్ నెక్స్ట్ ఇక్కడ 10.49.0.3.0/24. జోన్ ప్రిఫరెన్స్ అదే 1Cలో పెట్టలేదు అట్లా. అగైన్ మిస్డ్. 1A 1Bలో పెట్టారు, 1Cలో డిఫాల్ట్ లో ఉంటుంది. నేను తక్కువ టైం ఉంది కదా అందుకనే. అర్థమైంది. సరే, ఇట్స్ ఓకే. ఇక్కడ మనం ఏం చేసామండి, విపిసి క్రియేట్ చేసాము అండ్ విపిసి హోస్ట్ నేమ్స్ అసైన్ చేసాం. నెక్స్ట్ 3 డిఫరెంట్ జోన్స్లో 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. ఇప్పుడు దీనికి ఏంటి అంటే అసైన్ చేయాలి. ఇవి అసైన్ చేయడం అంటే హోస్ట్ నేమ్స్కి దానికి సంబంధించిన విపిసి ఐడీస్ తీసుకొని దాంట్లో సబ్నెట్స్లో మనం అసైన్ చేయాలి. లేదు అంటే ఏంటంటే మనకి ఇవ్వదు డీటెయిల్గా. ఫస్ట్ చూసారు కదా యాక్షన్స్, ఎడిట్ సెట్టింగ్స్. 3 సబ్నెట్స్ ఎడ్ చేయాలండి ఇప్పుడు. 1 minute. అండ్ ఫ్యాన్స్
త్రీ సబ్నెట్స్లో ఏంటి అంటే ఆటో అసైన్ పబ్లిక్ అన్నమాట. పబ్లిక్ అడ్రస్ని అసైన్ చేయాలి. నా వాయిస్ క్లియర్గా ఉందా, ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుంది నా సైడ్? లేదండి, క్లియర్. అంటే ఫ్యాన్ సౌండ్స్ అలాంటి డిస్టర్బెన్సెస్ లేవు కదా? గైస్ మిమ్మల్ని అడుగుతున్నా, నా సైడ్ ఫ్యాన్ సౌండ్స్ కానీ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నాయా? రావట్లేదండి, ఏం సౌండ్ లేదు. ఏం లేవు కదా. ఇక్కడ వచ్చేసరికి మనం ఫ్రీ సబ్నెట్ ఐడీస్కి కూడా మనము ఎనేబుల్ ఆటో ఎస్ఎన్ పబ్లిక్ అని ఇవ్వాలి. ఇస్తే అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడ చూస్తున్నట్టుగా ఇలాగ డిఎన్ఎస్ ఎనేబుల్ చేస్తుంది. లేదు అంటే మనకు ఐపీ అడ్రస్ వస్తుంది, ఒకటే సింపుల్గా వస్తుంది. మీకు ఇప్పుడు అప్ అయ్యి ఉండొచ్చు ఇది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కనెక్ట్ కొట్టి దిస్ ఫోల్డర్ ఇక్కడికి వచ్చేసరికి మనము జస్ట్ ఇక్కడ రన్ చేసామనుకో, ఐ మీన్ ఇలాగా ఐపీతో రన్ చేసిన తర్వాత మీకు సర్వర్కి కనెక్ట్ అవుతుంది. సర్వర్కి కనెక్ట్ అయిన తర్వాత హోస్ట్ నేమ్ ఇస్తే ఐపీ మాత్రమే వస్తుంది ఇలాగా. అదే మనం ఇలా ఇచ్చామనుకోండి, ఇది ఎనేబుల్ ఇందాక చెప్పిన హోస్ట్ నేమ్ ఇస్తే ఇంత డీటెయిల్గా EC2 దీనికి సంబంధించింది ఏదైతే ఉందో అన్నీ కనిపిస్తాయి. గైస్ ఎవరి దగ్గర డిస్టర్బెన్స్ వస్తుంది? ఓకే డన్. ఏంటి అంటే ఇలా వస్తుందండి. ఈ ఎనేబుల్ హోస్ట్ నేమ్ ఎనేబుల్ చేస్తే, డిఎన్ఎస్ ఎనేబుల్ చేస్తే మనకి కనిపిస్తుంది అన్నమాట. లేదు ఐపీ అడ్రస్, విత్ ఐపీ అడ్రస్ మాత్రమే కనిపిస్తుంది. లేదు మనం అంటే మనం అది ఎనేబుల్ చేయకపోతే రిసోర్స్ నేమ్ ఏవిని ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే కనిపిస్తుంది. ఐపీ నేమ్ హోస్ట్ నేమ్ క్లిక్ చేస్తే. అలా కాకుండా అవి ఎనేబుల్ చేస్తే చూపిస్తుంది మనం క్లియర్గా. మిగతా 3 కూడా మనం చూద్దాం. 1 by 1 అవుతుందండి, అన్నీ ఒకేసారి అవ్వవు. మన దీనికి చేస్తున్నాం కాబట్టి దీనికి వదిలేద్దాం. మనం ఐపీ అడ్రస్ మీద ఎనేబుల్ చేయకపోతుంది. సేమ్ దానివల్ల ఏంటవుతుందండి? అంటే మనకి ఏమైనా అవి ఎనేబుల్ చేయడం వల్ల మనకి ఇక్కడ డిఎన్ఎస్ కనిపిస్తుంది. అంటే ఏంటి, మొత్తం ఈ జోన్ ఎక్కడుంది ఏంటి మొత్తం అన్నీ కూడా ఇవన్నీ ఎనేబుల్ అవుతాయి. లేదు అంటే మాత్రం ఓన్లీ ఐపీ అడ్రస్ మాత్రమే. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఇవి ఎలా ఎనేబుల్ అయింది, ఎలా ఎనేబుల్ లేదు అంటూ చూపించాను కదా మీకు స్క్రీన్ మీద. ఐపీ అడ్రస్ ఒకటే చూపిస్తుంది, ఇంకేం చూపించదు. సరే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనం ఇవి చూసారు కదా, ఇప్పుడు మనం చెప్పిన దాంట్లో డిఫరెంట్ జోన్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ హోస్ట్ నేమ్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఫ్లో లాక్స్ ఉంటాయి. ఫ్లో లాక్స్ ఏంటి అంటే మనకి అంటే ఈ వీపీసీకి వెళ్ళారనుకో, వీపీసీలో ఫ్లో లాక్స్ ఉంటుంది. ఫ్లో లాక్స్ ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది, ట్రాఫిక్ ఎక్కడికి పోతుంది మనకు తెలుస్తుంది. అది తెలియడం కోసం ఏంటి అంటే నెక్స్ట్ కొన్ని ఉంటాయి దానికి ఇంటర్నెట్ గేట్వే ఐ మీన్ సర్వీస్ ఎనేబుల్ చేయాలి. దాని తర్వాత వచ్చేసరికి రౌటేబుల్స్ ఎనేబుల్ చేయాలి. ఈ 1 by 1 అన్ని ఎనేబుల్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 3 సబ్నెట్స్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఈ 3 సబ్నెట్స్ ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఇది ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంటర్నెట్ని అసైన్ చేయాలి. అంటే ఇది ఇంటర్నెట్ మీకు జస్ట్ పిక్చరల్ రిప్రజెంటేషన్ కోసం నేను చెప్తున్నాను మీకు. అంటే ఆ మట్టుకు అవి ఇంటర్నెట్ గా కమ్యూనికేట్ చేయడం కోసం మన ఇంటర్నెట్ ఒకటి కాదు చేయండి. రాంగ్. మనము ఇవి ఏంటి అంటే ఇంటర్నెట్లో కమ్యూనికేట్ చేసుకుంటే దానికి రౌటింగ్ టేబుల్ అవసరం పడుతుంది. బట్ ఇవి ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఒక VPC ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వాలంటే మనకు ఒక సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ ఏంటి అంటే ఇంటర్నెట్ గేట్వేని అసైన్ చేయాలి. ఈ ఇంటర్నెట్ గేట్వేని ఎలా అసైన్ చేస్తామో మీకు క్లియర్గా చూపిస్తాను నేను. వితౌట్ ఇంటర్నెట్ గేట్ ప్రతి VPCకి కూడా ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది డిఫాల్ట్గా ఉంటుంది. అంటే మనం సర్వీస్ ఎనేబుల్ చేయాలండి దానికి. దీన్ని వచ్చేసరికి IGW అని మెన్షన్ చేస్తాం మనం. చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, IGW, where it was black color.
22. దీన్ని వచ్చేసరికి దీంట్లో అసైన్ చేస్తాం. ఓకే, ఇవి ఏంటి అంటే గ్రాఫికల్ కోసం అని చెప్పి నేను ఏదో ఒకటి తీసుకుంటాను, ఇవే తీసుకోవాలి లేదంటే మీకు ఐడియా కోసం నేను ఇవన్నీ 1 బై 1 చెప్తున్నాను. నేను ఇంటర్నెట్ గేట్వే అయితే ఇంటర్నెట్కి ఇది కనెక్ట్ అవుతుంది, ఇంటర్నెట్కి కనెక్ట్ అయ్యి అప్పుడు ఇది కమ్యూనికేట్ చేస్తుంది. ఎలా అంటే ఇది డైరెక్ట్గా ఇంటర్నెట్కి యాక్సెస్ అవ్వడానికి మాట. యాక్సెస్ అవ్వడానికి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఒక సర్వీస్ క్రియేట్ చేస్తాం ఇంటర్నెట్ గేట్వేకి. చూసారు ఇక్కడ ఏం లేవు ఈ ఐడిలో. ఇంటర్నెట్ గేట్వేకి AWS v4-igw జస్ట్ క్రియేట్ అంటే సేమ్ నేమ్ అవ్వాలండి. అండర్ విపిసి అంటే ఏంటి అంటే సేమ్ నేమ్ అంటే మీరు ముందు విపిసి క్రియేట్ చేసినప్పుడు సేమ్ నేమ్ ఇచ్చారు, ఇప్పుడు కూడా సేమ్ నేమ్ తీసుకుంటున్నారు కదా. గేట్వేకి రెండు ఒకటే ఉండాలా లేకపోతే డిఫరెంట్ ఉండాలా? మీకు నచ్చింది నేమ్ ఇచ్చుకోవచ్చు. నేను సరే, ఐడెంటిఫికేషన్ కోసం అంటే AWS అనేది మీకు ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి AWS అనేది మీకు మన ఐడెంటిఫికేషన్ కోసం నేను మెన్షన్ చేస్తున్నాను అంతే తప్ప ఇంకేం కాదు. IGW ఇంటర్నెట్ గేట్వే. ఇప్పుడు మనం ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసామో దాన్ని VPCకి అటాచ్ చేయాలి. VPCకి అటాచ్ ఇలా క్లిక్ చేసి డిఫాల్ట్గా ఏమైతే మనం క్రియేట్ చేసామో అదే వస్తుంది, లేదు అంటే మాత్రం అక్కడ కనిపించవండి. ఇది చాలా ఇంపార్టెంట్. క్లిక్ చేసి అటాచ్ కొడతాం. అలా కానీ ఇలాగా ఇది పిక్చర్ ఇది కానీ క్రియేట్ చేసి దీనికి VPCకి అటాచ్ చేయకపోతే ఇది కమ్యూనికేట్ చేయదు. ఓన్లీ వీటిల్లో ఇవే కమ్యూనికేట్ చేసుకుంటాయి. అర్థమైంది కదా మీకు? అర్థమైంది. అంటే ఇండివిజువల్ గా ఆ జోన్ లో జోన్ కనెక్ట్ అవుతుంది, మిగతా జోన్ దానికి కమ్యూనికేట్ చేయడానికి అవ్వదా? మిగతా జోన్ కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సబ్నెట్స్ లో కమ్యూనికేట్ చేసుకుంటే త్రూ రౌట్ టేబుల్తో. కానీ ఇవి ఇంటర్నెట్కి యాక్సెస్ అవ్వాలంటే ఎవ్రీ VPCకి ఒక ఇంటర్నెట్ గేట్వే ఉంటుంది. ఆ ఇంటర్నెట్ గేట్వే ఇంటర్నెట్కి అంటే ట్రాఫిక్ అలౌ చేసి ట్రాఫిక్ లోపలికి తీసుకుంటుంది. దానికి కావాల్సింది అంటే ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, ఇంటికి డోర్ ఎలాగ అంటే లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి అలాగా ఇంటర్నెట్ గేట్వేతో త్రూ ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి అవుతుంది. లేదు అంటే ఓన్లీ VPCలో మాత్రమే యాక్సెస్ అవుతుంది. ఇవన్నీ క్లియర్ కదా మీకు? నెక్స్ట్ ఇప్పుడు ఇది అటాచ్ చేస్తాం. అటాచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. రౌట్ టేబుల్ ఎందుకు అంటే పిక్చర్ చూసారనుకో ఇప్పుడు వీటిల్లో వచ్చేసరికి మనం ఒక 3 సర్వర్స్ని డిప్లాయ్ చేయాలి అనుకోండి. జస్ట్ మామూలుగా 3 సర్వర్స్ని డిప్లాయ్ చేసాం. ఓకే, 3 సర్వర్స్ని డిప్లాయ్ చేసాము. 3 సర్వర్స్కి డిఫరెంట్ IPs జనరేట్ అవుతాయి. ఎలాగంటే ఇప్పుడు 10.49.1.0 ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా ఏం IP జనరేట్ అవుతుందంటే డిఫాల్ట్గా 10.49.1.100 ఇది డిఫాల్ట్ IP అండి. అంటే మీకు IP రేంజెస్ ఎలా ఉంటాయో చెప్తాను మీకు. అది చెప్పినప్పుడు మీకు అర్థమవుతాయి ఈ IP ఎందుకు ఇంత రేంజ్ అంటే. ఇప్పుడు మీ ఇంట్లో ల్యాన్ కనెక్షన్ ఉందా? హలో, ఇంట్లోని ల్యాన్ కనెక్షన్ ఉన్నప్పుడు ఒక ల్యాన్కి ఎంతమందినే కనెక్ట్ అవ్వచ్చు. మనం ఎంతైతే లిమిట్ పెడతామో అంతమంది కనెక్ట్ అవుతారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటి అంటే ఈ 10.49.1./24 అంటే ఇక్కడ నియర్లీ 256 IPs జనరేట్ అవుతాయి. 256 IPస్కి నియర్లీ ఒక 8,000 9,000 ఉంటారు. అంటే 1 to 100 ఎలా ఉందో అంతమంది కనెక్ట్ అవ్వచ్చు ఈ రేంజ్లో. మీకు అర్థమవుతుంది కదా? ఇలా 100 ఉంది, నెక్స్ట్ 200 ఉంటుంది, 1.100 2.100 3.100 అలాగా ఎంతమందిని కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ 100 దగ్గర 300 400 అలా జనరేట్ అవుతూనే ఉంటాయి IPs. ఎంతమంది కనెక్ట్ అయినా అవి ఇవేంటి అంటే పబ్లిక్ IPs అండి. ఇవి ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా మీకు? ఏమైనా మళ్ళీ అడుగుతున్నాను. దీని రేంజ్ వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి 3.100 అని వస్తుంది. ఎందుకంటే దీని రేంజ్ 3తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ఏ రేంజ్ అయితే స్టార్ట్ అవుతుందో ఆ రేంజ్ సెట్ అవుతుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇవి సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సర్వర్ డిప్లాయ్ చేస్తే ఇలా జనరేట్ అవుతుంది. అంతకుమించి ఆ సర్వర్ ఇంటర్నల్గా కమ్యూనికేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు జనరేట్ అయిన సర్వర్కి ఇంటర్నల్గా ఈ IP నుంచి ఈ IPకి ఈ సబ్నెట్ నుంచి ఈ సబ్నెట్ కమ్యూనికేట్ చేసుకోవాలన్నా, ఈ సబ్నెట్ కమ్యూనికేట్ చేసుకోవాలన్నా
మనకి కావాల్సింది ఒక రౌటింగ్ టేబుల్. ఒక రౌటింగ్ టేబుల్ అంటే నియర్లీ స్టార్ పెడదాం మనం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీకు ఇది చూపిద్దామని తీసుకున్నానండి స్టార్ అనేది. ఇది ఏంటి అంటే ఇంటర్నెట్ రౌటర్. ఒక విపిసి క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్గా ఇంటర్నెట్ రౌటర్ అని ఒకటి జనరేట్ అవుతుంది. కమ్ అగైన్, ఐ డిడ్ంట్ అండర్స్టాండ్, అది అర్థం కాలేదు, చెప్పండి. మళ్ళీ అర్థం కాలేదు అంటే వినిపించలేదు వాయిస్. డౌటా? ఆహా, ఆ రౌటర్ అంటున్నారా జయదీప్ గారు? డౌట్ ఉందండి, డౌట్ చిన్నది డౌట్ ఉంది. పర్లేదు అడగండి, అదే అంటున్నాను. మీకు ఏముంటుంది అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది ఇంటర్నెట్ కి కనెక్ట్ చేయాలంటే IGW ఉండాలన్నారు, ఇంటర్నెట్ గేట్వే ఉండాలన్నారు. మ్యాన్రేటీ. ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వే ఉందనుకోండి, డైరెక్ట్ గా ఇది ఇంటర్నెట్ రౌటర్ మటుకు అది కనెక్ట్ చేస్తారు, లేకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ గేట్వేకి ఎలా కనెక్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఏమైనా వర్కింగ్ ఉంటుందా అని. అర్థం కాలేదు, మళ్ళీ అడగండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇప్పుడు ఇంటర్నెట్ రౌటర్ ఉంది కదండి, ఇది ఏంటి అంటే ఒక విపిసి క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఇంటర్నెట్ రౌటర్ ఒకటి క్రియేట్ అవుతుంది. దీంతో పాటు ఒక సెక్యూరిటీ క్రియేట్ నేను అదే అంటున్నాను. మనం క్రియేట్ చేయం ఇప్పుడు డిఫాల్ట్ గా. ఇప్పుడు చెప్పండి లేదు, కంటిన్యూ చేయండి. ఇప్పుడు IGW అనుకోండి, మీరు సెపరేట్ గా మళ్ళీ పేరు ఇచ్చి మళ్ళీ కనెక్ట్ చేశారు కదా. అవును, మనకి ఇచ్చిన IP అడ్రస్ లో ఇప్పుడు ఇంటర్నెట్ రౌటర్ కూడా అలాగే సెపరేట్ గా IP అడ్రస్ ఇచ్చి చెయ్యాలా? లేదు, డిఫాల్ట్ గా ఇంటర్నెట్ రౌటర్ అది క్రియేట్ అయ్యే ఉంటుంది కంపల్సరీగా. దీంతో పాటు ఒక సెక్యూరిటీ గ్రూప్ కూడా డిఫాల్ట్ క్రియేట్ అయ్యి ఉంటుంది. దీనికి మనం చేంజెస్ చేస్తాం కంపల్సరీగానా? ఓకేనా మీకు? డిఫాల్ట్ గా ఒకటి క్రియేట్ అవ్వడం, దానికి మనం కొన్ని చేంజెస్ చేస్తాం. ఈ ఇంటర్నెట్ రౌటర్ అంటే ఈ రౌటింగ్ టేబుల్ ఏం చేస్తుందంటే ఇంటర్నల్ గా దీనికి కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ ఇదేం చేస్తుందంటే ఏ రౌటర్ కి కనెక్ట్ అవ్వాలి, నెక్స్ట్ ఏం చేయాలి, బయటకి ట్రాఫిక్ అంటే మీకు ఎలా చెప్పాలి అంటే దీని నుంచి వాట్ ఈస్ దిస్, ఒక పెన్సిల్, దీని నుంచి దీనికి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది, దీని నుంచి దీనికి ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఉంటుంది. బట్ దీని నుంచి బయటికి ఎలా వెళ్ళాలి అంటే బయట నుంచి వచ్చి దేనికి కనెక్ట్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఈ ఇంటర్నెట్ రౌటర్ చేస్తుంది పని. IGW ఏం చేస్తుందంటే ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వడానికి ఇంటర్నెట్ గేట్వే ఒక పైప్ లైన్ లాగా జనరేట్ చేస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి, క్లియర్గా చెప్తాను. లేదు, అర్థమైంది. ఇది ఏంటి అంటే డిఫాల్ట్ గా దీనికి అన్ని యాక్సెస్లు ఉంటాయి, లాగా అన్నిటికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే దీని నుంచి దీనికి ఎలా యాక్సెస్ చేయాలి, దేని నుంచి నెక్స్ట్ ఏం చేయాలని చెప్పడం కోసం ఇవన్నీ ఈ ఇంటర్నెట్ రౌటర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక రౌటింగ్ టేబుల్కి వెళ్తాం. రౌటింగ్ టేబుల్లో ఇక్కడ చూసుంటే ఇక్కడ డిఫాల్ట్గా మెయిన్ 2 ఉన్నాయి, చూసారు కదా ఇక్కడ. మేబీ సమ్ అదర్ టైం ఎప్పుడో మేము జనరేట్ చేసి ఉంటాం. ఇది AWS అనేది, ఇది VPC మనం డిఫాల్ట్ ఒకటి క్రియేట్ అయింది, చూసారా దీన్ని. మంది క్రియేట్ చేసిందండి అది. ఇది డిఫాల్ట్ గా VPC క్రియేట్ చేసినప్పుడు డిఫాల్ట్ గా క్రియేట్ అయిపోయి ఉంటుంది. ఇది ఏం చేస్తామంటే దీని జస్ట్ నేమ్ అర్థం ఏంటి అంటే AWS v4 డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్. ఇది డిఫాల్ట్ రౌటింగ్ టేబుల్ అన్నమాట. డిఫాల్ట్గా ఇప్పుడు ఈ VPC కాదు, మీరు సపోజ్ 100 VPCలు క్రియేట్ చేశారు, 100 VPCలకి ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయి ఉంటుందండి. 100 VPCలకి కూడా 100 రౌటింగ్ టేబుల్. అక్కడ AWS v4-VPC ఉంది కదా, మనం ఇప్పుడు క్రియేట్ చేసిందే కదా అది. అవును, మీరు ఇలాగ అందుకే మీకు ఇందాక అడిగాను చూసారా, అందుకే అడిగారు డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు అని. ఇలాగ B4 కానీ లేదు సమ్ ఏదో XYZ AWS VPC అంటే మీకు ఐడెంటిఫికేషన్ కోసం అంటే ఒక్కసారి VPC క్రియేట్ చేస్తే ఆ VPCకి నేమ్ ఏదైతే ఇస్తామో ఆ నేమ్ ఎంటైర్ చివరి దాకా కూడా అదే నేమ్స్ ఉంటాయి అన్నింటిలో కూడా, మీకు క్లియర్గా అర్థం అవడం కోసం. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు వచ్చేసరికి చేంజ్ చేయడానికి అవ్వదు కదా ఇంకా ఈ నేమ్ చేంజ్ అవ్వదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ నేమ్ చేంజ్ అవ్వదు, ఎందుకంటే VPC మొత్తం అంటే దానికి లింక్ అయి ఉంటాయి కాబట్టి. గైస్ ఇంకొకటి నేను
ఏంటి అంటే అంటే టీమ్స్ 1 అవర్ వస్తుంది. ఇంకొక నేను లింక్ ఇస్తాను. ఆ లింక్‌లో జాయిన్ అవ్వండి ఇది ఒకసారి. సరే. గ్రూప్‌లో పెడతారు. గ్రూప్‌లో పెట్టేస్తాను. ఓకే. ఇప్పుడేంటి అంటే డిఫాల్ట్‌గా మనం రౌట్ టేబుల్ ఉంది కాబట్టి. కానీ మనం ఏం చేయాలంటే సబ్నెట్ అసోసియేషన్స్ అంటే ఇక్కడ ఇక్కడ వచ్చరికి 3 ఉంటాయి. ఇవన్నీ కూడానా మనము కస్టమ్ ఏదంటే ఇది డిఫాల్ట్‌గా తీసుకుంది. బట్ మనం ఏం చేయాలి అంటే మనం ఒక రౌట్ టేబుల్ ఉంటుంది. ఆ రౌట్ టేబుల్ చేంజ్ చేయాలి. ఇది తీసుకోదా అంటే తీసుకుంటుంది. ఈ రౌట్ టేబుల్ కూడా తీసుకొని మనము యూజ్ చేసుకోవాలి. జయదీప్ అన్న వాయిస్ వినిపిస్తుంది కదా? వినబడుతుందండి. క్రియేట్ ఏ రౌట్ టేబుల్ అని క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసరికి సేమ్ అదే AWS B4 హైఫెన్ custom hyphen RT. 1 minute guys. ఓకే, ఇట్స్ ఓకే. ఏంటి అంటే కస్టమ్ రౌట్ టేబుల్ మనం క్రియేట్ చేయాలి. దేనికి క్రియేట్ చేయాలంటే దీనికి AWS B4 క్రియేట్ చేసిన తర్వాత గైస్ నా వాయిస్ వినిపిస్తుంది కదా క్లియర్గానా? ఇప్పుడు వచ్చేసరికి మనకి 2 రౌట్ టేబుల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి డిఫాల్ట్. మనం ఏం చేయాలి అంటే రౌట్ టేబుల్ ఉంది కదా, ఇక్కడ ఎస్ నో ఎప్పుడైనా సరే ఈ ఎస్ అని ఉన్నది ఏంటంటే అది మెయిన్ కింద వర్క్ అవుతుంది. మనం దీన్ని ఎస్ కింద మార్చాలంటే దీన్ని రౌట్ టేబుల్ ఉంది కదా, ఈ రౌట్ టేబుల్ ఓకే క్రియేట్ కొట్టానా, యాక్షన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసి దీన్ని సెట్ మెయిన్ రౌట్ టేబుల్ అని క్లిక్ చేయాలి. అప్పుడు ఇది మెయిన్ కింద చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు చూసారు కదా, దీన్ని డిలీట్ చేసేస్తాం మనం. routines are meant to for VPC cannot be deleted. Why చేంజ్ అయింది కదా? అంటే రెండు ఫామ్ అయిపోతాయా డిఫాల్ట్ గా? రెండు కదండి, ఒకటే ఉంటుంది. డిఫాల్ట్ గా కస్టమ్ అంటమాట. మీకు ఇది మనం వాడుకోకూడదా అంటే వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు. బట్ ఏంటి అంటే మీకు తెలియడం కోసమని నేను కస్టమ్ రౌట్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి దీన్ని అసైన్ చేశాను మీకు. ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ ఇప్పుడు ఇక్కడ సబ్నెట్స్ ఉన్నాయి. ఈ సబ్నెట్స్ చూసారనుకో, ఇక్కడ వచ్చరికి ఈ సబ్నెట్స్ దేనికి కనెక్ట్ అయిందని ఇక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ వచ్చరికి సబ్నెట్ అసోసియేషన్స్ ఇక్కడ వచ్చరికి ఏం లేవు, కానీ ఇది దేనికి కనెక్ట్ అయిందో చూపించడం కోసం ఇక్కడ వచ్చరికి ఇంకా క్లియర్ తెలుస్తుంది అన్నమాట. ఓకే, దానికే ఉంది, ఇంకా స్టిల్ కస్టమ్కి మూవ్ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు చూసారు కదా, అది వెళ్ళిపోయింది. దీన్ని మనం డిలీట్ చేసేస్తాం. కస్టమ్ది వాడుతున్నాం. కస్టమ్ మనం ఏదైతే చేసామో దాన్నే వాడుకుంటాం. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఏమీ లేవు, మనం పర్మిషన్స్ అని సబ్నెట్స్ అని దీనికి అటాచ్ ఏం చేయలే. బట్ ఇక్కడ వచ్చేసరికి డిఫాల్ట్గా ఇక్కడ ఉంటుందండి. సబ్నెట్ దేనికి కనెక్ట్ అయింది, దేనికి యాక్సెస్ అయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో క్లియర్గా కస్టమ్ రౌట్ టేబుల్. ఈ రౌట్ టేబుల్ చూసారు కదా, ఇక్కడ ఇది వచ్చేసరికి కస్టమ్కి అసైన్ అయింది. ఇందాక మాత్రం దాని డిఫాల్ట్, ఇప్పుడు కస్టమ్. మనం దీనికి అటాచ్మెంట్ ఏం చేయలేదు, దీనికి మనం ఏ అటాచ్మెంట్స్ చేయలేదు. ఇక్కడ చూస్తే మనం దీంట్లో చూసారు కదా సబ్నెట్ అసోసియేషన్స్, ఏ సబ్నెట్స్ అసోసియేషన్, కానీ డిఫాల్ట్గా మనం ఏదైతే చేస్తామో ఇక్కడ ఎస్ అనేది ఇప్పుడు ఇది ఇచ్చామో ఆటోమేటిక్గా
ఆ సబ్నెట్స్ అన్నీ తీసుకుంటాయి డిఫాల్ట్గా ఇవన్నీ కూడా కష్టం సార్. నెక్స్ట్ సబ్నెట్ క్యాన్సిల్. ఇక్కడికి వచ్చేసరికి అండి యాక్షన్ క్రియేట్ ఫ్లోలో ఒక ఇక్కడికి వచ్చేసరికి రౌట్ ఉంటుంది చూసారా, ఈ రౌట్ ఏదైతే ఉందో ఇక్కడ లోకల్ రౌట్ ఏంటి అంటే మీకు ఎగ్జాంపుల్ అవుటర్ రింగ్ రోడ్ ఎప్పుడైనా విన్నారా? outer ring road ROAD సంథింగ్ అని వైజాగ్ ఇచ్చుకున్నాను. గైస్ డోంట్ బి టేక్ ఎనీథింగ్ నెగిటివ్. నేను వైజాగ్ లొకాలిటీ అందుకు వైజాగ్ అని ఇచ్చాను మీకు ఎగ్జాంపుల్ కోసం అని. నెక్స్ట్ ఎలా ఉంటాయంటే సైన్ బోర్డ్స్. మంచిదే అండి వైజాగ్ తీసుకుంటాం, మాది వైజాగ్ కావు. నార్మల్గా చెప్తున్నాను మీకు. ఏంటి అంటే పిక్చర్ చిన్నగా ఉందా, ఇక్కడికి వచ్చేసరికి టూల్స్లో లార్జ్ అని ఫైట్స్ ఉందా సైజు లార్జ్. ఇప్పుడు లార్జ్లో కనిపిస్తుంది ఎగ్జాంపుల్లో. మనకి ఇంకేమైనా క్లియర్గా ఉన్నాయా బోర్డ్స్ ఏమైనా లేవు. ఫస్ట్ చూద్దాం. ఎగ్జాంపుల్ కోసం నేను మీకు ఏమైనా చూపించడం. ఇది వీడియోనా? ఓహో ఇమేజెస్ కావాలి. ఇప్పుడు సైన్ బోర్డ్ చూస్తున్నారు కదా, ఎగ్జాంపుల్ నేను వైజాగ్ అని ఇచ్చాను, మరి ఇక్కడ అది చూపించలేదు. ఓకే ఓకే ఇది కొంచెం క్లియర్గా ఉంది, కనిపించదు. సరే ఇట్స్ ఓకేనండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా మీకు ఇప్పుడు పెద్దగానా. ఎగ్జాంపుల్ నేను దేనికి రౌట్ టేబుల్ తీసుకొచ్చానంటే ఈ పిక్చర్కి ఇక్కడ వచ్చేసరికి నానా కర్మగూడ అని ఒకటి, సంథింగ్ ఫైనాన్షియల్ జిల్లా డిస్ట్రిక్ట్ అని ఒకటి, నెక్స్ట్ పటాన్ చెరువు, నాగార్జున సాగర్, ముంబై ఉన్నాయి. ఈ బ్లూ బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని రౌట్ టేబుల్ కింద అంటే లోకల్ ఐపీ, ఈ లోకల్ ఐపీని డిలీట్ చేయలేము, మోడిఫై చేయలేము, ఏమి విధంగా దీన్ని మోడిఫికేషన్ చేయలేము. ఒక్కసారి మనం అసైన్ చేసిన ఐపీని ఈ లోకల్ నుంచి తీసుకుంటుంది. నెక్స్ట్ ఇది ఎందుకు నేను చూపిస్తున్నాను అంటే బ్లూ బోర్డ్ ఏంటి అంటే రౌట్ టేబుల్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు చూశారు కదా ఈ రౌట్ టేబుల్ లోకల్ ఐపీని యూజ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి విపిసి పిక్చర్ ఈ ఐపీసీ మీకు అర్థమైంది కదా. ఈ ఇంటర్నెట్ రౌటర్ని బ్లూ సైన్ బోర్డ్ కింద తీసుకోండి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి. సపోజ్ ఇది విజయవాడలో ఉంది, ఇక్కడ ముంబై వెళ్ళాలి, ఇక్కడికి వచ్చేసరికి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ రౌటర్ టేబుల్ ఎటు వెళ్ళాలో గైడ్ చేస్తుంది. మీకు అర్థమైంది కదా. ఇట్ షోస్ ది గైడెడ్ వేర్ టు మూవ్ ఆన్. అందుకు ఈ పిక్చర్ చూపించడం కోసం మీకు, అంతకుమించి మరి ఇంకేం కాదు. నెక్స్ట్ ఇందులో వచ్చేసరికి రౌట్స్. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను ఇక్కడ 0 తీసుకున్నాను, ఇది ఐపీ అడ్రస్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ ఐపీ అడ్రస్ ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు పిక్చర్లో నేను ఇప్పుడు వచ్చేసరికి పింగ్ www.google.com కొడితే డిఫరెంట్ ఐపీ అడ్రస్ జనరేట్ అవుతుంది. ఇక్కడ చూశారు కదా 172.217.166 అని. సపోజ్ అలా కాదు, google.com పింగ్ జనరేట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పింగ్ అలా వస్తూనే ఉంటుంది. ఏంటి అంటే దీని ఐపీ అడ్రస్ వచ్చేసరికి 172.217 అని ఉంది, అంటే 10.49. కాని ఐపీ ఇది. నెక్స్ట్ కంట్రోల్ సి, నెక్స్ట్ ఇంకేదో ఐపీ పింగ్ అని ఇస్తాం మనం. పింగ్ www.
మీకు యాహూ ఐడియా ఉంటుంది నాకు తెలిసి. యాహ్ యాహూ కూడా రన్ అవుతుంది. యాహూ ఐపీ అడ్రస్ వచ్చేసరికి 27.20.23. దీని మీనింగ్ ఎందుకు నేను చెప్తున్నానంటే పిక్చర్‌లో వేర్ ఇస్ దిస్ పిక్చర్‌లో కనిపిస్తుంది. ఇంటర్నల్‌గా కమ్యూనికేట్ చేసుకోవడానికి 10.49. ఉన్న ఐపీతో ఇంటర్నల్‌లో కమ్యూనికేట్ చేసుకుంటుంది. ఈ ఐపీ అడ్రస్ కానీ ఏ ఐపీ అడ్రస్ అయినా సరే అంటే ఏంటి? ఈ ఐపీ కాని ఐపీ ఏ ఐపీ అయినా సరే ఇది కనెక్ట్ అవుతది. ఔటర్ అంటే ఈ పిక్చర్‌లో ఈ ఐపీ అడ్రస్ కానీ, ఏ ఐపీ అడ్రస్ వచ్చినా ఔట్ సైడ్ వెళ్తుంది. ఇంటర్నల్‌గా కనెక్ట్ కూడా అవుతది. అంటే ఏంటి? ఇంటర్నెట్‌కి యాక్సెస్ అయ్యి ఇంటర్నెట్ నుంచి మళ్ళీ కూడాను మనకి యాక్సెస్ అవుతుంది. రివర్ట్‌లో అవుతుంది. అర్థమైంది కదా మీకు? అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నెట్ గేట్‌వే ఇస్తే మన ఇంటర్నెట్ గేట్‌వే ఉంటుంది చూసారా? ఇది వస్తది ఐపీ. ఇది ఇక్కడ ఇచ్చిన తర్వాత మనం సేవ్ చేస్తాం. అంటే ఏంటి? ఇక్కడ లోకల్ ఐపీతో మాత్రమే ఇంటర్నెట్‌లో కమ్యూనికేట్ చేస్తుంది. మన ఔటర్ గేట్‌వే ఇందాక చెప్పాను చూసారా ఇంటర్నెట్ గేట్‌వే అని. మన ఐపీ ఏదైతే ఉందో ఆ ఇంటర్నెట్ గేట్‌వే ఐడీతో మాత్రమే యాక్సెస్ చేయగలము. ఒక వీపీసీకి డిఫాల్ట్‌గా ఒక ఇంటర్నెట్ గేట్‌వే మాత్రమే జనరేట్ చేయగలం. అదర్ దెన్ అది కనెక్ట్ మనం చేయలేము. అర్థమైంది కదా మీకిప్పుడు? అర్థమైందండి. ఇప్పుడు ఈ వీపీసీ క్రియేట్ చేసి ఉంచాను అనుకోండి, దీనికి ఏమైనా మళ్ళీ చార్జెస్ పడతాయి దీనికి ఏ 7 డేస్‌లో? చార్జెస్ పడవు. దీనికి ఏ చార్జెస్ పడవు. 0. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే మీరు ఫ్రీ టైర్‌లో ఉన్నారు. T2 మైక్రో దీనికి అస్సలు చార్జెస్ పడవండి. ఓకే. నెక్స్ట్ ఇక్కడికొచ్చేసరికి అంటే అది అలా క్రియేట్ చేసి ఉంచి అకౌంట్‌లో? ఉంచేయొచ్చు. ఏం కాదు. ఏం ప్రాబ్లమ్ లేదు. మీకు ఫ్రీ టైర్‌లో అవుతుంది. మనం ఇప్పటిదాకా చూసింది ఏంటి అంటే 5 స్టెప్స్ చూసాం. వీపీసీని క్రియేట్ చేసాము. నెక్స్ట్ దాన్ని హోస్ట్ నేమ్‌కి అసైన్ చేసాము. 3 డిఫరెంట్ సబ్‌నెట్స్ క్రియేట్ చేసి 3 డిఫరెంట్ జోన్స్‌లో అసైన్ చేసాం. ఇంటర్నెట్ గేట్‌వే కూడా ఒక వీపీసీకి డిఫాల్ట్‌గా ఉంటుంది. దాన్ని క్రియేట్ చేసి దీనికి అసైన్ చేసాం వీపీసీకి. రౌట్ టేబుల్ గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్. రౌట్ టేబుల్ అంటే ఏంటి? రౌట్ టేబుల్ ఎలా యాక్సెస్ చేస్తుంది? ఇంటర్నెట్ గేట్‌వేకి రౌట్స్ ఎలా అసైన్ చేయాలి? ఇప్పుడేంటి అంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ తీసుకొని దానికి పర్మిషన్స్ ఎలా చేస్తాం. బ్లైండ్‌గా మీరు నేనేం చెప్తున్నానో అది ఫాలో అవ్వండి మీకు తర్వాత అర్థమవుతుంది మీకు. మనకి ఇప్పుడు నెట్వర్క్ ఏసీఎల్ అంటే యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. మనకి ఏసీఎల్ అవసరం లేదు మనకిప్పుడు. జస్ట్ డిఫాల్ట్‌గా వచ్చేసరికి మనకి వేర్ ఇట్ వాస్ యువర్ వీపీసీ వీపీసీకి కొడితే దీనికి సంబంధించింది ఇక్కడ వస్తుంది. చూసారు కదా? ఇది సెక్యూరిటీకి డిఫాల్ట్‌గా. దీన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఏడబ్ల్యూఎస్ B4 ఓకే. B4 హైఫన్ కస్టమ్ -SG అంటే సెక్యూరిటీ గ్రూప్ అని సేవ్ చేస్తే డిఫాల్ట్‌గా సేవ్ అవుతుందండి. దీన్ని ఏం చేస్తామంటే ఇన్‌బౌండ్ రూల్స్‌లో డిఫాల్ట్‌గా ఎస్జీ ఉంటుంది. మనం ఏం చేయాలంటే జస్ట్ ఓన్లీ బ్లైండ్‌గా ఫాలో అయిపోవాలి. ఇన్‌బౌండ్ రూల్స్‌లో ఇక్కడ అలౌ ట్రాఫిక్ అని చూసారా? దీన్ని రిమూవ్ చేసి యాడ్ ఒక రూల్ అసైన్ చేయండి. ఏంటి అంటే ఆల్ టీసీపీ కస్టమ్ ఇది ఐపీ రేంజ్ అండి. ఇంకొకటి మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ చాలా ఇంపార్టెంట్ టాపిక్. టెస్టింగ్ పర్పస్‌లో అంటే ఏంటి? ప్రాక్టీస్ చేసినప్పుడు టెస్టింగ్ పర్పస్‌లో ఉన్నప్పుడు మాత్రమే ఈ టీసీపీ అసైన్ అవుతాది. అంటే ఏంటి? టెస్టింగ్ మనం అసైన్ చేసుకోవాలి. ఇది ఏంటి అని. అలా కాకుండా మీరు గాని ఆర్గనైజేషన్‌లో వర్క్ చేసినప్పుడు డిఫాల్ట్‌గా ఆల్ టీసీపీ ఎనీవేర్ అని ఇస్తే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే. అర్థమైంది కదా మీకు? ఒకసారి మళ్ళీ స్టార్ట్ నుంచి చెప్పండండి. ఇది అర్థం కాలేదు. ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ మనకి క్రియేట్ చేసిన ఉంది కదా ఇది. దీన్ని సెలెక్ట్ చేసుకొని డిఫాల్ట్‌గా ఒక వీపీసీకి ఒక రౌట్ టేబుల్ ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ అవుతుంది. రౌట్ టేబుల్ గురించి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సెక్యూరిటీ గ్రూప్‌లో ఏం చేస్తామంటే మనము డిఫాల్ట్‌గా ఒక ఆల్ ట్రాఫిక్ అని చెప్పి ఒక రూల్ అసైన్ ఉంటుంది. ఇక్కడ రూల్స్ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఉన్న రూల్స్‌ని డిలీట్ చేసి అంటే ఏంటి అంటే టెస్టింగ్ పర్పస్‌కి ఆర్గనైజేషన్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ఓకే. కూడా ఇందాక మీరు ఎలాగైతే రౌట్ టేబుల్‌లోనే డిఫాల్ట్ డిలీట్ చేసి కస్టమ్ ఎలా పెట్టారో, ఇందులో కూడా డిఫాల్ట్ డిలీట్ చేసి కస్టమ్ అనేది మనం పెట్టుకోవాలి. మనం క్రియేట్ చేసిన రౌట్ కస్టమ్ టేబుల్ అదేనంటున్నారు. రౌట్ టేబుల్‌లో మనం ఏం డిలీట్ చేయలేదు. ఉంటుండగానే మనం ఏంటి అంటే ఇంటర్నెట్ గేట్‌వే చూసారా? దానికి అసైన్ చేసాం మనం. అంటే ఏంటి? రౌట్ టేబుల్‌లో ఔట్ సైడ్ నెట్‌కి ఎలా ఎళ్ళడానికి ఇంటర్నెట్ గేట్‌వే అనే దాన్ని అసైన్ చేసాం. అసైన్ చేయడం వల్లే
ట్రాఫిక్ అనేది లోపలికి బయటికి వెళ్తుంది. అర్థమైంది కదా. సెక్యూరిటీ గ్రూప్లో వచ్చేసరికి ఉన్న రూల్ని డిలీట్ చేస్తాం. ఓన్లీ దేనికి? ప్రాక్టీస్ పర్పస్ కోసం, మీ ప్రాక్టీస్ పర్పస్ కోసమే. లేదా టెస్టింగ్ అంటే ఏంటి? ఆర్గనైజేషన్లో క్యూఏ డిపార్ట్మెంట్ ఉంటుంది, టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రొడక్షన్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇవి చేయకూడదు, క్యూఏలో ఉన్నప్పుడు ఎప్పుడు టచ్ చేయకూడదు రూల్స్ ఏవిని. ఒక్క టెస్టింగ్లోనే. టెస్టింగ్ ఎందుకు పెడతామంటే ట్రాఫిక్ ఎలా వెళ్తుంది, ట్రాఫిక్ ఎలా వస్తుంది తెలియడం కోసం ఇక్కడ మెన్షన్ చేస్తామండి. అర్థమైంది కదా మీకు ఈ అంటే రూల్? ఏంటండి అది ఏదో డిలీట్ చేసి మనది కస్టమ్ పెట్టారా అదేనా? అంతే. ఆల్ టీసీపీ అంటే ఏంటి? ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. అంటే ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్ ఏం చేస్తుందంటే బయటికి ట్రాఫిక్ ఎలా వెళ్తుంది, లోపలికి ట్రాఫిక్ ఎలా చేయడానికి ఎక్కడ రూల్స్ బ్రేక్ చేయం. మనం ఏంటి అంటే ఆర్గనైజేషన్ వచ్చేసరికి కస్టమ్ టీసీపీ నుంచి 22 అని పోర్ట్ రన్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా కష్టం అంటే మీకు తెలుస్తుంది. నెక్స్ట్ 8080 పోర్ట్. ఇది ఏంటి అంటే ఒక వెబ్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఫర్దర్గా మీకు ఏంటి పెట్టకూడదు అన్నారు? పెట్టలేదు, మీకు చూపించడం కోసం క్రియేట్ చేశాను, డిలీట్ చేసి చూసారు కదా. జస్ట్ డిఫాల్ట్ నేను ఏంటి అంటే మీకు చూపించడం కోసం ఈ పోర్ట్స్ ఉంటాయి, ఈ పోర్ట్స్ ఎందుకు వర్క్ అవుతాయి చెప్పడం కోసమే మీకు నేను క్రియేట్ చేశాను. జస్ట్ మామూలుగా అవి యాడ్ కూడా చేయలేను. కాకపోతే ఇందులో ఏంటంటే అది ఉన్న డిఫాల్ట్ అలా ఉంచకుండా మనం పెట్టుకోలే అన్నారు అంతే కదా. డిఫాల్ట్ ఉన్నదాన్ని ఏంటి అంటే తీసి మనం ఇది పెట్టుకుంటే డిఫాల్ట్ ఉన్నది ఏంటి అంటే యాక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. కస్టమ్స్ అంటే ఏంటి అంటే ట్రాఫిక్ని మనకి టెస్టింగ్ కోసమే ఇవన్నీ మెన్షన్ చేస్తామండి. టెస్టింగ్ టైంలోనే. అదే మీరు ఆర్గనైజేషన్ వర్క్ అంటే చేస్తున్నప్పుడు మీరు అన్నారు కదా దొంగ చేతిలో కావచ్చినట్టు నాకు అక్కడ ఆర్గనైజేషన్లో ఎప్పుడు కూడా ఆల్ టీసీపీ ఎనీవేర్ అని ఇవ్వకూడదు. మై ఐపీ అని ఇక్కడ మెన్షన్ చేసి డిఫాల్ట్గా ఐపీ అడ్రస్ మెన్షన్ చేయాలి. ఆ ఐపీ అడ్రస్తోనే యాక్సెస్ అవుతుంది. క్లియర్ కదా. ఎనీవేర్ అని ఇస్తే ఎవరైనా యాక్సెస్ చేయగలరని అర్థం. ఇప్పుడు ఆర్గనైజేషన్స్లో ఎవరు పడతారు వచ్చారు అనుకోండి, ఏమవుతుంది? అది ఆర్గనైజేషన్ అవ్వదు కదా. కానీ పర్టికులర్ పర్సనే రావాలి అంటే మాత్రం ఆటోమేటిక్గా ఏం చేస్తారు? వాళ్ళకంటూ పర్టికులర్గా ఐడి కార్డ్స్ అన్నీ మెన్షన్ చేస్తారు. వాళ్ళు మాత్రమే యాక్సెస్ చేయగలరు కదా. అందుకు నేను చెప్పడం క్లియర్గా. ఇదేంటి అంటే మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే ఎవరు పడతారు లోపల రావాలంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంటే ఏంటి అంటే ఆర్గనైజేషన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ అంటే ఇంటర్నెట్ గేట్వే ఆడు చూపిస్తాడు. ఓకే నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఓకే లోపలికి వెళ్ళు. అర్థమైంది కదా. అలాగన్నమాట ఇది. ఈ రూల్ దేనికి అంటే అలాగా టెస్టింగ్ పర్పస్ కోసం రూల్ ఇది. సేవ్ చేసిన తర్వాత ఇది వర్క్ అవుతుంది మనకి యాక్సెస్. ఇది చూసారు కదా ఇప్పుడు మీకు క్లియర్గానా. ఇది కష్టం మనం ఏదైతే మెన్షన్ ఈ ఐడి ఇంటర్నెట్ గేట్వే వల్ల ఇంటర్నెట్ కనెక్ట్ అవుతాం. అవును. ఇప్పుడు ఆ రాటర్ టేబుల్ వల్ల లోపల కమ్యూనికేషన్ చేసుకుంటే బయటికి కూడా వెళ్తారు. ఈ సెక్యూరిటీ వల్ల ఏంటవుతుందండి అంటే ఎవరు పడితే వాళ్ళు యాక్సెస్ అవ్వకుండా సెక్యూరిటీ గ్రూప్ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ ని బ్రేక్ చేయదు, యాక్సెస్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం సెక్యూరిటీ గ్రూప్ అనేది. క్లియర్ కదా మీకు ఇప్పుడు. మనం ఇవాళ ఏమేమి చూసాం అంటే VPC క్రియేట్ చేసి 5 స్టెప్స్ అని 1 by 1 చేసాం. సెక్యూరిటీ గ్రూప్ కూడా క్రియేట్ చేసి ఇన్బౌండ్ రూల్స్ పర్మిషన్ చేసాం. ఇప్పుడు కీ పేర్ ఏదైతే ఉందో ఈ కీ పేర్కి VPCకి సంబంధం లేదు. ఈ లాస్ట్ 2 స్టెప్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధం లేదండి. కీ పేర్ దేనికి అంటే విర్చువల్ మెషిన్ యాక్సెస్ చేయడం కోసం. ఓకే కదా మీకు. ఉబంటు ఇవన్నీ సంబంధం లేదండి. సంబంధం లేదు. ఈ ఉబంటు VP సంబంధం లేదు అంటే ఇది కంపల్సరీ అవసరం. కానీ ఏంటి అంటే ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పబోయేదానికి ఏంటంటే ఇక్కడ వరకు ఓకే, VPC వరకు ఓకే, మనం సపరేట్ అన్ని చేస్తాం. బట్ నెక్స్ట్ కీ పేర్ కానీ ఇవన్నీ ఏంటి అంటే VPCకి దీనికి సంబంధం లేదు. ఇంకా నేను ఈ సపరేట్ అని కీ పేర్ సపరేట్ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ వరకు VPC అయిపోయింది. క్లియర్ కదా. VPC ఇక్కడ వరకు కాన్సెప్ట్ అయితే అయిపోయింది. VPC ఏంటి అని నెక్స్ట్ ఏంటి అంటే కీ పేర్ జనరేట్ చేస్తాం. కీ పేర్ జనరేషన్ ఎలా వచ్చేసరికి ఇక్కడ EC2 ఉంటుంది. AWS సర్వీసెస్లో ఇక్కడ ఉండి కాకుండా మీకు ప్రాక్టీస్ కోసం ఇక్కడికి వచ్చేసరికి కంప్యూట్ అండ్ EC2 మేము క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్లో కీ పేర్స్ అని ఉంటుందండి. లెఫ్ట్ సైడ్లో కీ పేర్స్కి వచ్చేసరికి డిఫరెంట్ కీ పేర్స్ ఉంటాయి. మనము ఎన్నిసార్లు క్రియేట్ చేస్తే అన్నిసార్లు కీ పేర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే ఇక్కడ ఏంటి అంటే మనం కీ పేర్ జనరేట్ చేస్తున్నాం.
కీ పేర్ కూడా ఏంటి అంటే ఏడబ్ల్యూఎస్ అన్నీ మీకు అది ఐడెంటిఫికేషన్ కోసమని కీ పేర్ అని మెన్షన్ చేసుకోండి. అర్థమైంది కదా మీకు? ఈడి ఇది లేటెస్ట్, దీన్ని వాడద్దు, మళ్ళీ చెప్తున్నాను దీన్ని వాడద్దు. పెంప్ ఫైల్ ఎందుకు తీసుకోమన్నాను అంటే మనకి డిఫరెంట్ టెర్మినల్స్ ఉంటాయి. ఈ గిట్ బ్యాష్లో అయితే డైరెక్ట్గా పెంప్ ఫైల్తో యాక్సెస్ చేయొచ్చు. పీపీకి అయితే మాబ్ ఎక్స్ట్రీము నెక్స్ట్ పుట్టితో మీరు యాక్సెస్ చేసుకోవడానికి అవుతుంది. ఓకే కదా? క్రియేట్ కీ పేర్, ఇప్పుడు చూసారు కదా ఈ కీ పేరు జనరేట్ అయింది. దీన్ని వచ్చేసరికి నేనేం చేస్తానంటే ఈ కీ పేరుని ఈ పెంప్ కీస్లో పడిచేసుకుంటాను నేను ఇక్కడ. ఓకే కదా మీకు? ఇప్పుడు ఏంటి అంటే ఇది కీ పేర్ కాదు, మళ్ళీ చెప్తాను చూడండి జాగ్రత్తగా. ఇది ఎప్పుడు కూడా కీ పేర్ కాదు, ఇది ఫింగర్ ప్రింట్ యాక్సెస్ చేయడానికి. ఇది కీ. ఈ కీతో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక EC2 ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలి. ఇన్స్టెన్స్ని నార్త్ వెర్జీనియాలో ఇన్స్టెన్సెస్ ఏం లేవు, చూస్తున్నారు కదా. నిన్న నేను చేసింది ముంబైలో, అక్కడ వేరే కీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి నార్త్ వెర్జీనియాలో 0 ఇన్స్టెన్సెస్. డౌట్ కన్ఫ్యూజన్ ఏం లేదు మీకు. లాంచ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేసి దీనికన్నా ముందు ఇన్స్టెన్స్ లాంచ్ చేసే ముందు ఏంటి అంటే మనం ఇప్పుడు ఇక్కడ వరకు చేసాం కదా, లాంచ్ ఇన్స్టెన్స్ చేసే ముందు మనం ఏదైతే ఉందో ఈ ఫ్లో లాగ్స్ మానిటర్ చేయాలి. ఈ మానిటర్ చేయడానికి ఫ్లో లాగ్స్ వచ్చేసరికి మనం VPCకి మూవ్ అయ్యి VPCలో ఫ్లో లాగ్స్ ఉంటుందండి. ఈ ఫ్లో లాగ్స్కి వచ్చేసరికి బాటంలో ఇక్కడ ఏం లేవు, క్రియేట్ ఫ్లో లాగ్. దీనికి వచ్చేసరికి ఫ్లో లాగ్ నేమ్ వచ్చేసరికి AWS B4-flow logs. చూస్తున్నారు కదా క్లియర్గానా? ఇదేంటి అంటే ద టైప్ ఆఫ్ ట్రాఫిక్ క్యాప్చర్ అంటే దీని అర్థం ఇప్పుడు ఏదైతే ట్రాఫిక్ ఉందో అంటే బయటికి వెళ్ళడానికి యాక్సెప్ట్, లోపల రావడానికి యాక్సెప్ట్, నెక్స్ట్ ఏమైనా ట్రాఫిక్ రిజెక్ట్ చేసిందా, ఈ బోత్ రెండు చూపించడం కోసం ఆల్ ఈ కంపల్సరీ పెట్టాలి. నెక్స్ట్ మ్యాక్సిమం అగ్రిగేషన్ ఇంటర్వెల్ అంటే ఏంటి, ప్రతి 10 నిమిషాలకి ఏం జరుగుతుందో తెలియాలా, ప్రతి 1 మినిట్కి తెలియాలా. ఓకే కదా? నెక్స్ట్ ఈ లాగ్స్ అన్ని కూడా ఏంటి అంటే క్లౌడ్ వాచ్లో చూపించాలా, S3లో చూపించాలా. మనకి క్లియర్ తెలియడం కోసము S3లో పెడతాం. S3లో వచ్చేసరికి ఇక్కడ మన S3 సంబంధించిన అమెజాన్ రిసోర్స్ నేమ్ ఇవ్వాలి. ఆ నేమ్ ఇవ్వాలి అంటే ఇక్కడ సర్వీసెస్లోకి వచ్చేసరికి సరే ఇక్కడ వచ్చేసరికి S3 స్టోరేజ్లో ఉంటుంది, స్టోరేజ్ అండ్ సర్వీసెస్లో ఉంటుంది. స్టోరేజ్ ఇక్కడికి వచ్చేసరికి S3 ఉంటుందండి. S3 మీద లాస్ట్ 2 స్టెప్లు VPCతో సంబంధం ఉండదు కదా? అర్థం కాలే, మరి చెప్పండి. అంటే VPC టోటల్ క్రియేట్ చేయడానికి ఇవి ఇన్వాల్వ్ అవ్వవు కదా, VPC జస్ట్ ఫస్ట్ 5 స్టెప్స్ అన్నారు కదా, ఫస్ట్ 6 స్టెప్స్. అంటే గ్రూప్ అంటే సెక్యూరిటీ మనకి ఏంటి అంటే క్రియేట్ ఈ కంపల్సరీగా VPC కావాల్సిన ఏంటి అంటే సపరేట్. ఇది నిన్న అయితే జస్ట్ విజార్డ్ అంటే మీకు ఓల్డ్ డేస్లో చూసుకుంటే ఓల్డ్ డేస్లో ఎలా అంటే ఒక మంత్రగత్తె అంటారు కదా, తెలుసా ఎప్పుడైనా? మంత్రగత్తె జస్ట్ అలాగా మంత్రం వేస్తే మంత్రం అక్కడ మంత్రం అంటే జస్ట్ విజార్డ్ అలా అక్కడ అంటే ఆటోమేటిక్గా అన్ని జనరేట్ అయిపోవడం, ఫుడ్ రావడం, ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీకు. బట్ నిన్న అలాగే జస్ట్ VPC క్రియేట్ మీరు అన్నారు కదా కీ పేరు లైనెక్స్ ఇది అవసరం లేదు, అదే అంటానండి. VPCకి మాత్రం ఇక్కడ వరకు ఓకే, బట్ మనకి ఈ యొక్క స్టెప్ వదిలేసాం. చూసారు కదా ఇప్పుడు ఫ్లో లాగ్స్, మానిటర్ ఫ్లో లాగ్స్. ఓకే ఓకే. ఇప్పుడు ఏంటి అంటే మానిటర్ అంటే ఏంటి అంటే ట్రాఫిక్ ఎలా వెళ్తుంది, ట్రాఫిక్ ఎలా వస్తుంది, ఏమేమి ఉన్నాయని తెలియడం కోసం ఈ మానిటర్ ఫ్లో లాగ్స్ అంటే. ఓకే ఓకే. కీ పేర్ ఏంటి అంటే ఈ విర్చువల్ మిషన్ కనెక్ట్ అవడం కోసం కీ పేర్ జనరేట్ చేస్తున్నాం. ఓకే. ఎనీ డౌట్? లేదండి. ఇప్పుడు ఫ్లో లాగ్స్ ఏదో చెప్తున్నారు కదా, కంటిన్యూ చేయండి. అంటే డౌట్ ఉంటే ఇక్కడే చెప్తాను మీకు క్లియర్గా. ఏం డౌట్ ఉందంటే లేదు. కన్ఫ్యూజన్ ఏం లేదు కదా? లేదు. ఓకే. ఇక్కడ వచ్చేసరికి మనం క్రియేట్ ఫ్లో లాగ్ ఇచ్చి AWS
B4 ఫ్లో లాక్స్ ఇచ్చిన తర్వాత ఇందా నేను చెప్పినట్టు ఆల్ 1 minute. ఇక్కడ S3 కావాలి. S3 కావాలంటే మనము S3ని క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఒక బకెట్ బకెట్ S3 ఎందుకండి సెలెక్ట్ చేశారు? S3 ఎందుకంటే స్టోరేజ్, అది మనము సింపుల్ స్టోరేజ్ మాట. మనకు వచ్చేసరికి ఇక్కడ S3 అంటే ఒక బకెట్, AWSలో ఒక సర్వీస్ మాట. S3 మీకు నెక్స్ట్ అన్నీ అర్థమవుతాయి. S3 ఎందుకు తీసుకున్నావు, S3 మ్యాక్సిమం సైజ్ ఎంత, 5 TB బకెట్ మనం ఎంతనే పెట్టుకోవచ్చు. ఈవెన్ మీకు IBM తెలుసు కదా, IBM మూవీస్ అన్నీ. IBM కాదు, ఐబోమా. ఈ ఐబోమా అన్ని ఏంటి అంటే లేటెస్ట్గా వచ్చిన మూవీస్ అన్నీ కూడా ఇలా S3లోనే సేవ్ అవుతాయి. వాళ్ళు ఏంటి అంటే ఈ S3 బకెట్లోని పెడతారు. S3లో మీకు ఇంకా క్లియర్ చూపించాలి అంటే డిఫరెంట్ ఉంటాయి. ఎలా అంటే S3 గ్లేషియర్ అని, S3 ఇలాగా నాకు ఆ డౌట్ అండి. ఇప్పుడు ఇలాంటి ఇల్లీగల్ సైట్స్ క్రియేట్ చేయడానికి కూడా క్లౌడ్ ఇవన్నీ యూజ్ అవుతాయా? యూజ్ అవుతాయి. ఇప్పుడు S3 అనేది ఏంటి అంటే స్టోరేజ్ డివైస్. సింపుల్ చెప్పాలంటే మనం ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు అది ఐబోమా అనేది ఇల్లీగల్ ఏం కాదు కదా. ఐబొమ్మలో క్యాంప్రింట్లు ఉండవు కదా మీకు చెప్పాలంటే, అవునా? అవునండి. జస్ట్ అడుగుతున్నాను. అంటే చాలా మటుకు ఈ పైరసీ ఉంటే ఇంకా చెప్పాలంటే మేము ఫాలో అవుతాం. ఏంటి అంటే చూపిస్తే కొన్ని ఉంటాయి ఇక్కడ సైట్స్, నేను పెడతాను ఇక్కడ సంథింగ్ పైరేట్ బే అని, కొన్ని డిఫరెంట్ సైట్స్ మేము కొన్ని బుక్ మార్క్ చేసుకుంటాం సేఫ్టీ పర్పస్ కోసం అని, అంటే లెర్నింగ్ పర్పస్ కోసం అని. బట్ నేను S3 ఎందుకు చెప్తున్నానంటే కొన్ని స్టోరేజెస్ చేసుకోవడానికి. అవి కూడా మీరు చూసి ఉంటారు ఐబొమ్మలో లేటెస్ట్ వచ్చిన మూవీస్ ఉంటాయి. అది ఒక 1 month తర్వాత ఆ మూవీ అక్కడ ఉండదు, తెలుసా మీకు? వీడు కూడా మ్యాక్సిమం సైజ్ ఒక బకెట్ సైజ్ వచ్చేసరికి 5 TB ఉంటుంది. కానీ వాడని ఛార్జెస్ పడతాయి కొన్నిటికి. మనకి ఫ్రీ టైల్ కాబట్టి ఏం అనిపించదు, కానీ వాళ్ళు ఏంటంటే పే చేస్తారు వాటికి. S3 బకెట్ పెద్ద కంపెనీస్ అనుకోండి అలా ఎఫోర్డ్ చేయగలరు కదా. ఎఫోర్డ్ చేయగలరు. ఇప్పుడు వచ్చేసరికి మనం మూవీ చూస్తున్నాం, మూవీ చూడడం వల్ల మనకేం అనిపించదు. మనకి జస్ట్ ఇంటర్నెట్ ఉంది కదా, వైఫై అన్ని ఉన్నాయి కాబట్టి చూసేస్తాం. బట్ ఏంటి అంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే మనకి ప్యాకెట్స్ జనరేట్ అవుతాయి, తెలుసా మీకు? ఇంటర్నెట్ ఎలా వెళ్తుంది? త్రూ ప్యాకెట్స్ ద్వారా వెళ్తుంది, తెలుసు కదా మీకు ఇంటర్నెట్. ఆ ప్యాకెట్స్ ఏదైతే ఉందో ఆ ప్యాకెట్స్ బేస్ చేసుకొని అలా మూవీ చూడటం వల్ల వాళ్ళకి ఇన్ని ప్యాకెట్స్కి ఇంత అని మనీ జనరేట్ అవుతుంది, రెవెన్యూ. ఆ రెవెన్యూ కోసమని ఈ S3 బకెట్ అవిని ఆ మూవీ కూడా పెడతారు వాళ్ళు. దీనికి వచ్చేసరికి మనం క్రియేట్ బకెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి US నార్త్ ఈజియన్ ఇక్కడ బకెట్ నేమ్ ఈస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను వచ్చేసరికి AWS అంటే రీజియన్ ఈరోజు ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నా. రీజియన్ ఏదైనా పెట్టచ్చా, ఇండియా పెట్టచ్చా? మీరు ఇష్టం అండి, నేను చెప్తున్నాను కదా, మీ ఇష్టం వచ్చిన రీజియన్ తీసుకోండి. బట్ ఈ జోన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. సరే AWS ఫ్లోలాక్స్ అని క్లిక్ చేసి ఇక్కడకు మీకు వచ్చేసరికి ఇక్కడ ఏముండదు అంటే మనకు పెడుతూ ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి ACL అని ఎలా వదిలేయండి, ఏముంది. ఇక్కడ మాత్రం బ్లాక్ ఆల్ పబ్లిక్ యాక్సెస్ ఉందా అది అన్చెక్ చేసి జస్ట్ బాటంలో అక్నాలెడ్జ్ క్లిక్ చేసి జస్ట్ ఇంకేం అవసరం లేదు, జస్ట్ క్రియేట్ చేయండి సరిపోతుంది. బకెట్ నేమ్ ఓకే, మీరు లేదు అప్పర్ కేస్ ఇస్తారు, ఇది అప్పర్ కేస్ ఇవ్వకూడదు, ఓకేనా? చూసారు కదా, బకెట్ నేమ్ సేమ్ ఆల్రెడీ ఎగ్జిట్స్. ఐఫోన్ అవ్వలేదు, B4 అని నొక్కండి పని. B4 క్రియేట్ బకెట్ ఇచ్చిన తర్వాత బకెట్ ఇలా జనరేట్ అవుతుందండి. ఇది బకెట్ జనరేట్ అవుతుంది. బకెట్ మీద ఇలా క్లిక్ చేసి మనం ఏదైనా అప్లోడ్ చేసుకోవచ్చు. బట్ పర్మిషన్స్ ఉంటాయి. పర్మిషన్కి వచ్చిన తర్వాత ఇక్కడ బ్లాక్ ఆఫ్ చేసాం కదా, ఇక్కడికి వచ్చేసరికి ఎడిట్ కొడితే ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇందా నేను చెప్పాను చూసారా, ఇక్కడ చూసారు కదా అంతా ఎంటీ ఉంది, ఇదంతా ఎంటీ. ఇక్కడికి వచ్చేసరికి కాపీ తీసుకొని VPCలో ఇక్కడ ఇవ్వాలండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇవేమి ఇవ్వవసరం లేదు, ఇక్కడ ఏమి ఇవ్వవసరం లేదు. జస్ట్ క్రియేట్ ఫ్లోలాక్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్లోలాక్ క్రియేట్ అవుతుంది ఇలాగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది యాక్టివేట్ అయ్యిందంటే ఎస్ అని వస్తుంది. ఇక్కడ రిఫ్రెష్
ఇంకో చూసారు కదా ఇక్కడ స్టేటస్ యాక్టివ్ అంటే ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రీఫ్రెష్ చేశారనుకో, రీఫ్రెష్ ఉందా లేదు, ఇక్కడ ఒక జనరేట్ అవుతుంది, ఒక కోడ్ జనరేట్ అవుతుంది. చూసారు కదా ఈ కోడ్ ఎప్పుడైతే జనరేట్ చేయిందో ఆటోమేటిక్గా ఈ కోడ్ ఈ విపిసి ఫ్లో లాగ్స్ జనరేట్ అవుతాయి. మనము బాగా గుర్తుంచుకోండి, ఈ క్రియేట్ చేసినప్పుడు 1 by 1 అన్ని జాగ్రత్తగా క్రియేట్ చేసుకురావాలి. మీకు నార్మల్గా అయితే మనకి టెర్రాఫామ్లో కానీ నెక్స్ట్ క్లౌడ్ ఫార్మేషన్లో కానీ స్క్రిప్ట్ యూస్ చేసి రన్ చేసేస్తాం, ఆటోమేటిక్ ఇవే క్రియేట్ అయిపోతాయి. బట్ మనం ఏం చేసామంటే మీకు అన్ని తెలియాలి కదా, ఈ బ్యాక్ ఎండ్ విపిసి ఏం క్రియేట్ అయిందో బ్యాక్ ఎండ్ అనేది తెలియడం కోసం విపిసి క్రియేట్ చేసి నెక్స్ట్ సెక్యూరిటీ ఇవన్నీ 1 by 1 అన్ని స్టెప్స్ క్రియేట్ చేసుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఈ ఆ అడ్రస్ లు ఇవి ఉన్నాయి కదా కొన్ని కొన్ని, మీరు ఇవన్నీ ఫర్దర్ గా తెలుస్తాయి అన్నారు కదా. ఈ రోజు ప్రాక్టీస్ లో సేమ్ ఈ రికార్డెడ్ క్లాస్ మీరు ఎలాగో పంపిస్తారు కాబట్టి దాని బ్లైండ్ ఫాలో అయిపోమంటారా ప్రాక్టీస్ లో? బ్లైండ్ గానే ఫాలో అయిపోండి. నెక్స్ట్ ఓకే, నేమ్స్ మన ఇష్టం ఏదైనా అవ్వచ్చు అన్నారు. నన్ను కొంచెం ఇంటరప్ట్ చేయరా, 34% ఛార్జింగ్ ఉంది, పవర్ లేదు కూడా కొంచెం మళ్ళీ అయిపోద్ది. ఏంటి అంటే ఈ కీ పేరు లైనెక్స్ మిషన్. ఈ లైనెక్స్ మిషన్ క్రియేట్ చేసే ముందే మానిటర్ ఫ్లో లాగ్స్ చేయాలి. మీకు ఇక్కడ వరకు ఓకే కదా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి, డౌట్స్ ఏం లేవు. నిల్లు కదా, ఓకే సరే అయితే వెరీ క్లోజ్. ఇప్పుడు ఏంటి అంటే ఒక లైనెక్స్ మిషన్ మనం క్రియేట్ చేద్దాం ఇన్స్టెన్సెస్లో. లాంచ్ ఇన్స్టెన్స్, టెస్ట్ సర్వర్ అని తీసుకోండి. జీరో 1 నెక్స్ట్ ఇక్కడ లైనెక్స్ మెషిన్. నెక్స్ట్ అమెజాన్ మెషిన్లో వచ్చేసరికి 2 తీసుకోండి. ఇక్కడ ఎస్ఎస్డి వాల్యూమ్ కొంచెం ఫ్రీగా ఉంటుంది అది చెప్పండి. ఫ్రీ టైర్ కాబట్టి అదే అంటాను, ఫ్రీ టైర్ ఉండి మాత్రం తీసుకుంటే మనకి ఏం ఛార్జెస్ పడవు. అది కూడా T2 మైక్రోలు కాబట్టి అస్సలు పడవు మనకి. కీ పేర్ లాగిన్కి వస్తే మనం ఆల్రెడీ కీ పేర్ జనరేట్ చేసాం, చూసాం కదా. నెక్స్ట్ విపిసి వచ్చేసరికి ఆల్రెడీ మనకి విపిసి ఉంది, చూసారు కదా, B4 అని విపిసి మనం జనరేట్ చేసాం. నెక్స్ట్ సబ్నెట్ వచ్చేసరికి పబ్లిక్ సబ్నెట్ 213 మనము 1 తీసుకుందాం. ఓకే, నెక్స్ట్ R2SN పబ్లిక్ ఏపీ ఉంటే ఓకే, లేదంటే లేదు. ఇక్కడ వచ్చేసరికి సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ మనం ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసాం, చూసారు కదా, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అది. నెక్స్ట్ అడ్వాన్స్ నెట్వర్క్ కనెక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ డిఫాల్ట్గా ఐపీ జనరేట్ చేస్తే ఓకే, జనరేట్ చేయకపోతే మనమే జనరేట్ చేయాలి. ఏది ఇవ్వాలంటే ఇక్కడ చూసారు కదా, మన డిఫాల్ట్గా అంటే ఇక్కడ ఉంటుందని ఐపీ అంటే ఇలాగా 10.14.1.100 అని 100 ఇవ్వచ్చు, మీ ఇష్టం మీరు. కానీ ఈ రేంజ్లో ఉండాలండి, మీరు ఏది ఐపీ ఇవ్వాలనుకున్నా ఈ రేంజ్లోనే ఇవ్వాలి, లేదు అంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. 10.49.1.100 చూసారు కదా, ఇవి ఇలా కంపల్సరీ ఇలా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇంకేమి ఏం పట్టించుకోదు. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ వేర్ ఇస్ నోట్ ప్యాడ్. నోట్ ప్యాడ్లో వచ్చేసరికి మనము విండోస్ మెషిన్ తీసుకోమా అంటే ఇప్పుడు వచ్చేసరికి లైనెక్స్ మెషిన్ తీసుకున్నాం, విండోస్ మెషిన్లో కూడా మనం వర్క్ చేయొచ్చు తీసుకోమా అంటే. బట్ విండోస్ సర్వర్కి వచ్చేసరికి మనకి ఏం కావాలంటే 2 CPU అండ్ 4 GB ర్యామ్ కావాలి, 4 GB ర్యామ్ కావాలి. నెక్స్ట్ 30 GB హార్డ్ డిస్క్ కావాలి ఒక విండోస్ సర్వర్ రన్ చేయడానికి. అర్థమవుతుంది కదా మన పీసీలో అండి, ఈ క్లౌడ్లో. ఓకే క్లౌడ్లో రన్ చేయాలంటే 2 CPU 4 GB ర్యామ్ 30 GB విండోస్ సర్వర్ కావాలి. అదే మనకు ఒక లైనెక్స్ రన్ చేయాలి అంటే, ఒక లైనెక్స్ సర్వర్ రన్ చేయాలంటే 1 CPU అండ్ 1 GB ర్యామ్ ఇనఫ్ అండ్ 8 GB స్టోరేజ్ సరిపోతుంది మనకి. 8 GB స్టోరేజ్. బట్ మనం ఇది రన్ చేయలేమా అంటే మనం దేనికి ఎందుకు లైనెక్స్ వాడతామంటే విండోస్ సర్వర్ అనుకో, ఒక అపాచీ సర్వర్ రన్ చేయాలన్నా లైక్ స్టోరేజ్ అంటే అప్లికేషన్ సర్వర్ రన్ చేయాలన్నా అప్పుడు దానికి ఏంటి అంటే విండోస్ సర్వర్ రన్ చేయాలి. బట్ టెస్టింగ్ పర్పస్ కోసం కొన్ని ఉంటే వాటి కోసం లైనెక్స్ సర్వర్ రన్ చేస్తే సరిపోతుంది, అంతకుమించి. అదే దీంతో దీన్ని కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ కదా, స్పీడ్ కానీ ర్యామ్ కానీ అన్ని తక్కువ కాబట్టి అందుకు లైనెక్స్ సర్వర్ తీసుకోవడం, అంతకుమించి ఇంకేం ఉండదు. నెక్స్ట్ అడ్వాన్స్ డీటెయిల్స్లో కూడా మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు, ఇవన్నీ ఇంకేం పట్టించుకోదు.
కానీ బాటంలో యూజర్ డేటా అని ఒకటి ఉంటుంది. యూజర్ డేటా అంటే ఒక సర్వర్ క్రియేట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు. ఇక్కడ వచ్చేసరికి నేను మొన్న చెప్పాను చూసారు, ఒక స్క్రిప్ట్ రన్ చేసి చూపించాను స్టార్టింగ్లో, స్లాష్ ఎక్స్క్లమేటరీ పైన ఫార్వర్డ్ స్లాష్ బిన్ బ్యాష్ రన్ చేయడానికి. ఇది వచ్చేసరికి ఈ స్క్రిప్ట్కి ఆల్రెడీ నేను డ్రైవ్లో పోస్ట్ చేశాను. స్క్రిప్ట్ వచ్చేసరికి ఈ స్క్రిప్ట్స్ ఫోల్డర్ ఉంటుంది మీకు, అందులో నేను స్క్రిప్ట్ రన్ చేశాను. అది Nginx స్క్రిప్ట్ అనమాట. ఎలా రన్ అవ్వాలని ఏంటి, ఇది అసలు పెద్ద కోడే కాదు, మీరు అంతగా పట్టించుకోవాల్సిన పని లేదు, జస్ట్ ఓన్లీ రన్ చేయడం కోసమే. ఏంటి అంటే అప్డేట్ వై అంటే ఏంటి, రిపాజిటరీస్ అన్ని అప్డేట్ చేస్తుంది. నెక్స్ట్ అమెజాన్ లైనక్స్ ఎక్స్ట్రా అంటే Nginx సర్వర్ని ఇన్స్టాల్ చేస్తుంది. సర్వీస్ అంటే Nginx స్టార్ట్ చేస్తుంది. systemctl Nginx ఎనేబుల్ చేస్తుంది. తర్వాత ఎకో ఇది ఏంటి అంటే ఒక HTML వెబ్సైట్ని, ఏదంటే మన Nginx అనే వెబ్ సర్వర్ని HTML జస్ట్ బేసిక్ చూపిస్తుంది, అంతమించి ఏమన్నా. ఇప్పుడు లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టారనుకో, చూపిస్తాను చూడండి ఎలా రన్ అవుతుంది. దీనికి ఏంటి అంటే ప్యారలల్ మీకు ఇప్పుడు రన్ అవ్వడానికి ఏంటి అంటే, ఇప్పుడు మనము ఈ లైనక్స్ మిషన్ మనం రన్ చేయాలి కదా, దానికి వచ్చేసరికి పుట్టి డౌన్లోడ్ అని కొట్టాలి. పుట్టి డౌన్లోడ్ అని కొడితే క్లార్క్ putti.org ఇవి వస్తుంది. లాంచ్ ఇన్స్టెన్స్ అయిపోయింది, వ్యూ ఆల్ ఇన్స్టెన్స్. ఇది ఇంతసేపు తీసుకుంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, ఇప్పుడు వచ్చేసరికి 64 బిట్, ఇక్కడ వచ్చేసరికి SSH క్లయింట్, టెల్నెట్ క్లయింట్. ఇది ఏంటి అంటే పుట్టి 64 బిట్ 86, ఇది ఆమ్ అని అంటే వేరే సంబంధించింది. మీరు 86 అంటే తీసుకున్నాను 64 బిట్, ఇది ఒక ఫైల్ తీసుకోండి. తీసుకొని ఎక్కడెక్కడ సేవ్ చేయాలని నాకు చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పుట్టి జెన్ అని ఉంటుందండి. ఇంకో పుట్టి జెన్, ఈ పుట్టి జెన్ వచ్చేసరికి RSA DSA ఆర్ ఇది SSS అథెంటికేషన్. దీన్ని వచ్చేసరికి ఇక్కడ ఇది ఒకటి తీసుకోవాలి, ప్రెజెంట్ ఇదే పుట్టి జెన్ అనేది RSA DSA పుట్టి అల్గోరిథం చేంజ్ చేయడానికి. దీన్ని 86 ఐ మీన్ జయదీప్ గారు అర్థమవుతుంది కదా, హర్షిత అండ్ మిగతా పర్సన్స్కి. ఇది వచ్చేసరికి ఫోల్డర్స్లో ఏమైతే ఉన్నాయో ఈ ఫోల్డర్స్లో ఈ రెండు కూడా మీరు చేంజ్ చేసుకోవాలి. దేనికి చేంజ్ అంటే వేర్ ఇట్ వాజ్ ఇందులోనే పెట్టుకోండి. మీకు ఏమని పెట్టుకుంటారంటే, నేను ఎలా ఫోల్డర్ పెట్టాను మీరు నచ్చిన ఫోల్డర్ పెట్టుకోండి. ఏంటంటే పుట్టి పెట్టుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. పెట్టుకుంటే ఇవి ఏంటి అంటే పుట్టి క్లిక్ చేశారనుకో, పుట్టి ఇన్స్టాల్ అవుతుంది మొత్తం అన్ని. ఇలా అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుందండి. నెక్స్ట్ పుట్టి జెన్ ఏం చేస్తుందంటే, మనం కీ పేరు తీసాం కదా, ఈ కీ పేరు వేరేది అందులో పోస్ట్ చేశాను కదా, ఫెమ్ ఫైల్ పుట్టి కీ పేరు ఉంటుంది. ఈ కీ పేరుని యాక్సెస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు లోడ్ చేస్తారు, లోడ్ అని క్లిక్ చేసి ఈ ఫైల్ ఎక్కడుందో అక్కడ మనం ఆ కీ జనరేట్ చేయాలి. అలాగే పీపీకి చేంజ్ చేయాలి. పుట్టికి తెలియదండి. పుట్టికి వచ్చేసరికి ఇవేమీ తెలియవు. దీన్ని క్లిక్ చేసి ఇక్కడికి వస్తే లోడ్ అని కొడితే లోడ్ అవుతుంది. తర్వాత పుట్టి ఉంది కదా, దీన్ని వచ్చేసరికి కమెంట్ ఏంటి అంటే కీ ఫైల్ SSH -SSH కీ. నెక్స్ట్ కీ ఫ్రేజ్ అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఈ కీ పేరుని ఎవరు యాక్సెస్ చేయడం కోసం మనం ఒక కీ ఇస్తాం. ఆ కీ నచ్చింది ఇచ్చుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను ఏది కావాలంటే అది ఇస్తాను. నేను మీకు వద్దు జస్ట్ టెస్ట్ ప్రాక్టీస్ కోసం అనుకుంటే లీవ్ ఇట్. ఇలా వదిలేసి సేవ్ పబ్లిక్ కీ ఐ మీన్ సేవ్ ప్రైవేట్ కీ అని కొట్టాలి. సేవ్ దిస్ వితౌట్ ప్లేస్ ఎస్ అని కొట్టి దీన్ని ఇదే ప్లేస్ కీ పేరులోనే క్లిక్ చేసి ఉంది కదా, ఇదే నేమ్తో లాస్ట్లో PPK
అంతే. సేవ్ కొడితే అక్కడ సేవ్ అయిపోద్దండి. ఇంకొకటి ఏంటి అంటే 2 కూడానా ప్రైవేట్ కీసే, పబ్లిక్ కీస్ కాదు అనుకుంటారు కదా! పెమ్ అన్నా ఇదని ఈ నెక్స్ట్ దీని తర్వాత ఏంటి అంటే పుటీజెన్. ఇప్పుడు మీకు ఈ డౌన్లోడ్ అయిన తర్వాత పుటీజెన్ ఓపెన్ చేస్తాం మనం. పుటీజెన్ ఓపెన్ చేసి పుట్టి పుట్టి అప్లికేషన్ ఓపెన్ చేస్తాం. మీకు కనిపిస్తుందా, కనిపించట్లేదా, క్లియర్గా ఉందా ఏమైనా? నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి లాగింగ్ అని క్లిక్ చేసి ఆల్ సెషన్స్ అవుట్పుట్ అని చూసారా? లాగింగ్లో క్లిక్ చేసి ఆల్ సెషన్స్ అవుట్పుట్ అంటే ఎక్కడ సేవ్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇందాక ఒక లింక్ ఇచ్చాను కీ పేర్, ఇది ఇక్కడే పుట్టి అని పెట్టుకొని సేవ్ కొడితే ఒక లాక్ ఫైల్ జనరేట్ అవుతుంది. ఆ లాక్ ఫైల్ ఇక్కడ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆల్వేస్ అపెండ్ టు ద ఎండ్ ఆఫ్ ఇట్ అంటే ఏంటి, 1 by 1 మన కోడ్స్ ఏమైతే ఎంటర్ చేస్తాం కమాండ్స్ అన్ని, సపోజ్ ఏవో డిఫరెంట్ టైప్ ఆఫ్ కమాండ్స్, ఆ కమాండ్స్ అన్ని 1 by 1 అన్ని కూడా జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఎపీరియన్స్ అంటే చేంజ్ ఫాంట్ ఎలా ఉండాలి ఏంటి మొత్తం అని బోల్డ్ 22 అని ఇచ్చుకొని, నెక్స్ట్ వచ్చేసరికి కలర్స్ వచ్చేసరికి డిఫాల్ట్ కలర్ మోడిఫైలో కొట్టుకొని ఈ బ్లూ కలర్ పెట్టుకొని, నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే SSH క్రెడెన్షియల్స్, ఆత్ క్రెడెన్షియల్స్లో బ్రౌజ్ క్లిక్ చేస్తే మీకు ఇది ఒకటే వస్తుంది, ఆ పెంప్ ఫైల్ ఎప్పుడు రాదు. ఓపెన్ కొడతారు, ఓపెన్ కొట్టి మళ్ళీ సెషన్కి ఇదంతా కూడా సేవ్ అవ్వాలి కదా. ఇదంతా సేవ్ అవ్వడం కోసం అంటే మనం ఏదైతే చేసామో ఇప్పుడు దాకా అన్నీ సేవ్ నెక్స్ట్ ప్రతిసారి ఇవన్నీ రన్ చేసుకోకుండా ఉండడం కోసం ఎపీరియన్స్ సెలెక్షన్ ఓకే ఇవన్నీ సేవ్ అని కొడతారు. ఐ మీన్ ఇక్కడ నేమ్ ఇచ్చిన తర్వాత సేవ్ అని పెడతాం మనం. ఇది డిఫాల్ట్గా EC2 -user ఇక్కడ AWS B4 టెస్ట్ సర్వర్. ఇప్పుడు సేవ్ అని కొడితే ఇక్కడ సేవ్ అయిపోద్దండి. అర్థమవుతుంది కదా మీకు, ఇది సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ సేవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆ కీ పేరు ఉంది కదా, దీన్ని నార్మల్గా ఇప్పుడే కదా, ఎప్పుడైనా పొరపాటున క్లోజ్ చేసిన మళ్ళీ ఆ పుట్టి ఓపెన్ చేసిన అనుకోండి, పుట్టి ఓపెన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా ఓపెన్ అవుతాయి. ఇక్కడ సెషన్స్ డేటా అంతా ఉంటుంది. నెక్స్ట్ సెషన్లోకి వెళ్ళి ఇది ఉంటుంది, ఇది క్లిక్ చేసి కొడితే ఏం రావు, ఎంటీగా వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఇక్కడ EC2లో రీఫ్రెష్ కొట్టారనుకో ఆ సర్వర్ క్రియేట్ అయిపోయి ఉంది కదా, ఈ సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్లో వచ్చేసరికి మనం పబ్లిక్ తీసుకోవాలి. ఛార్జింగ్ లెస్. మీటింగ్ ఎండ్ ఇన్ 14 minutes అని వచ్చిందండి. అవునా, అయిపోతులే మనకి. మీటింగ్ ఎండ్ ఇన్ 14 minutes అలా రాదే, ఇంకా మీటింగ్
మీటింగ్ అయింది 14 minutes. ఎందుకంటే 47 minutes అయింది కదా. లేదు, నేను కొత్త మీటింగ్ లింక్ ఇచ్చాను కదా మీకు. కొత్త మీటింగ్ దే ఈ సెకండ్ ది కూడా 47 minutes అయింది అంట. సెకండ్ కూడా 47 minutes అయిందా మనకి? ఆ, ఓకే, మనం క్లోజ్ చేసేద్దాం. చూసుకోలేదు. మనకి ఇక్కడ పబ్లిక్ ఐపీ డిఎన్ఎస్ రావాలి, ఎందుకు రాలేదని ఆలోచిస్తాను. అయితే ఈ రోజు మీ క్లాస్ రికార్డెడ్ క్లాసెస్ పెడతారు కదా. అవును, పెడతాను మీకు కంపల్సరీగా. అది అలా చూసి మధ్యాహ్నం అంటే ప్రాక్టీస్ చేస్తాను. డౌట్స్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను. గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో పిలిచాను. అంటే ఏం లేదు, మీరు చేసిందే అలా చూసి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది కదా. సరిపోతుందండి. రే ఈ స్క్రీన్ షేర్ అవుతుంది కదా. అవుతుంది సార్. అయిపోయిందండి. అయిపోయింది, మనకి కనెక్ట్ చేసి చూపిస్తాను. బట్ ఏంటంటే మనకి ఎంజినిక్ సర్వర్ చూపిస్తుంది ఇక్కడ. ఎంజినిక్ సర్వర్ ఇంకా ఇక్కడ చూసారు కదా, ఏడబ్ల్యూఎస్ ఫ్లో లాక్స్ అని, విపిసి యూఎస్ ఈస్ట్ అని ఇలా జనరేట్ అవుతాయి ఇవన్నీ. ఇక్కడ చూస్తున్నారు కదా స్క్రీన్ మీద, మనం జనరేట్ చేసిన ఇక్కడ విపిసి సంబంధించింది ఫ్లో లాక్స్. ఫ్లో అంటే మానిటరింగ్ టూల్, ఎలా వెళ్తుంది ఎలా వస్తుంది మొత్తం అన్నీ కూడా 1/1 2024. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఏంటి అంటే మనము ఎంత విపిసి ఫ్లో లాక్స్ ఆగస్ట్ 1st 11:56కి టైం 12:04 అయింది. స్టాండర్డ్ అనేది ఇది క్లిక్ చేస్తే మనకు డేటా కనిపించవచ్చు. డేటా తెలుస్తుంది మీకు క్లియర్గా, ఫ్లో లాక్స్లో ఏం జరుగుతుంది, వాట్ ఈజ్ వాట్ అని. S3లో ఈ లాగ్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లో ఉంటుంది. అది మీకు ఇప్పుడే కదా, ఎప్పుడు కూడా ఫ్లో లాక్స్ అంటే లాగ్స్ ఎలా ఏం జరుగుతుంది, ట్రాఫిక్ ఎలా వస్తుంది ఏంటి అంటే ఇలా జనరేట్ అవుతాయి ఇవన్నీ కూడా. మేబీ మనకు డిఎన్ఎస్ ఇంకా ఎస్ఐన్ అవ్వలేదా ఏంటి? ఓకే, కలర్ కనిపించట్లేదు.
చేంజ్ సెట్టింగ్స్, appearance, board 26. ఇప్పుడు చూస్తున్నారు కదా స్క్రీన్ కొంచెం బాగా కనిపిస్తుంది. హలో, కనిపిస్తుంది కదా, ఇలాగా ఉంటుంది. ఏంటి అంటే సపోజ్ ఇప్పుడు లాగ్స్ జనరేట్ ఇందా లాగ్స్ చూసారు కదా, ఇప్పుడు వచ్చేసరికి మనం వేరే చూపిద్దాం. అంటే ఎలా చూపించాలంటే మీకు వాట్ ఇట్ వాజ్ సేమ్ ఇందాక పుట్టి ఉంది కదా, దాన్నే చూపిస్తాను చూడండి. దీన్నే ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పుట్టి డాట్ ఎక్స్ ఉంది, దీన్ని కాపీ లింక్ అని ఇచ్చుకొని ఇట్ వాజ్ ఇదే డబ్ల్యూ గెట్ కానీ ఆర్ కర్ల్ కానీ ఇచ్చి ఆ లింక్ పేస్ట్ చేస్తే ఎంటర్ కొడితే అది తీసుకుంటుందండి. బ్యాడ్ రిక్వెస్ట్ ఎల్ఎస్ అంటే కర్ల్ పని అంటే కర్ల్ ఇవ్వలేదు మనం. ఓకే, డబ్ల్యూ గెట్ ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అక్కడ ఎల్ఎస్ క్లిక్ చేస్తే ఆల్రెడీ ఉంది. మళ్ళీ సేమ్ని క్లిక్ చేస్తే సేమ్ మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా అన్నిసార్లు అది అవుతుంది. నెక్స్ట్ దాంతోపాటు మనకి ఇక్కడ లాగ్స్ చూస్తే లాగ్స్ కూడా జనరేట్ అవుతాయి సేమ్ అందులోనే. రీఫ్రెష్ కొడితే ఇప్పుడు చూసారు కదా టైము మనకి 12:06 అయింది. లాగ్ జనరేట్ అవుతుంది 422 బైట్స్ అని చెప్పి. ఇలాగా విపిసి ఫ్లోలో ప్రతి లాగ్ కూడా జనరేట్ అవుతుందండి ఇక్కడ. అందుకు చూపించడానికి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మీకు 2 విపిసిస్ కనెక్ట్ అవ్వని చెప్పాను. మీకు ఐడియా వచ్చింది కదా 2 విపిసిస్ ఎస్టర్డే. జయదీప్ గారు ఉన్నారు కాల్లో? 2 విపిసిస్ కనెక్ట్ అవ్వాలి నేను ఎస్టర్డే నేను చెప్పాను కదా. ఏంటి అంటే సేమ్ అదే విధంగా ఇప్పుడు దీని ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఏది దీన్ని ఇఫ్ కాన్ఫిగ్ కొడితే దీని ఐపీ అడ్రస్ వచ్చేసరికి 10.49.1.100 అవునా. దీని ఐపీ వచ్చేసరికి అది. నెక్స్ట్ దీని ఐపీ వచ్చేసరికి క్లియర్ అగైన్ ఇక్కడ దీని ఐపీ అడ్రస్ వచ్చేసరికి చూస్తున్నారు కదా 172.31.15.4 ఆర్ ఇదే ఐనెట్. ఇదే ఐపీ అడ్రస్. ఏంటి అంటే ఈ ఐపీ అడ్రస్ వచ్చేసరికి ఇది ఇక్కడ క్లిక్ చేశారనుకో మీకు ఏమైనా కనిపించచ్చా చూడండి కావాలంటే. పింగ్ 10.49.0.0 సారీ 1. కాదు ఇదేండి ఐపీ ఐనెట్. జయదీప్ గారు ఉన్నారా కాల్లో లేరా? సైలెంట్గా ఉన్నారు. కొడితే మనకి ఇక్కడ పింగ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ ఇక్కడ పింగ్ అవ్వదు, ఇక్కడ అడ్రస్ ఇక్కడ పింగ్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ అడ్రస్ వచ్చేసరికి ఐనెట్ చూస్తున్నారు కదా 1354. ఇక్కడ వచ్చేసరికి పింగ్ అని కొడదాం, అది సెట్ కాదు. దీనికి సంబంధం ఉండదు. నిన్న నేను ఏదైతే చెప్పానో మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్పాలి అంటే ఒక పీజీ హాస్టల్ ఉన్నారు, ముగ్గురు ఎవరో వచ్చారు. ఎలా అంటే తెలంగాణ పర్సన్ ఒకరు, బీహార్ పర్సన్ ఒకరు, కన్నడ పర్సన్. ముగ్గురికి కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ వచ్చాయి. అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నారు, అక్కడ వర్క్ చేస్తున్నారు రిమోట్గాన ఒకే రూమ్లో వచ్చాయి. వాళ్ళకి ముగ్గురికి 3 డిఫరెంట్ లాంగ్వేజ్, ముగ్గురు కమ్యూనికేట్ చేసుకోలేరు. ఓన్లీ సైకిల్తో మాత్రమే కమ్యూనికేట్ చేసుకోగలరు. ఇక్కడ అంతే బ్యాక్ అండ్ హార్డ్వేర్ అంతా సేమే. బట్ ఏంటి అంటే
ఇక్కడ ఉన్న విపిసి ఇక్కడ ఉన్న విపిసి రెండు కూడా సింక్ అవ్వవండి. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? హలో హలో అర్థమైంది. మీరు సైలెంట్గా ఉంటే నాకు తెలియదు. ఇది అండి మెయిన్ కాన్సెప్ట్. అది ఇవాళ నేను చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని ఇవే ఇవాళ. అందులో నేనైతే మీరు రికార్డర్ క్లాస్ కొంచెం చెప్పారు అనుకోండి, నేను అందులో ఒక అకౌంట్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ చేసి మీరు రికార్డర్ క్లాస్ కంప్లీట్ చేస్తే ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను 2